కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు క్షేమాభివృద్ధి ఎదుగుదల అనేటువంటి అంశాన్ని గురించి మనం అధ్యయనం చేయబోతూ ఉన్నాం. ఒక వ్యక్తి తను ఎదగటమో, అదే రీతిగా కుటుంబాల యొక్క ఎదుగుదల, సమాజం యొక్క ఎదుగుదల, ఇవన్నీ కూడా మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఎదుగుదల, గ్రోత్ ఈజ్ ఎవ్రీవేర్. ఎదుగుదల అనేటువంటిది అన్ని చోట్ల ఉంటుంది. ఉదాహరణకి ఒక చిన్న బిడ్డ పుట్టాడు అనుకోండి, వయస్సులో అతని యొక్క ఎదుగుదల అనేటువంటిది మనం ఎదురు చూస్తూ ఉంటాం. వయస్సులో ఎదుగుదల మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే ఆ బిడ్డ ఎదిగేటప్పుడు జ్ఞానంలో ఎదగాలి అనేటువంటిది కూడా చూస్తూ ఉంటాం. అందుకొరకు ఏం చేస్తూ ఉంటారంటే భౌతికంగా స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. స్కూల్లో జాయిన్ చేయటం ద్వారా అక్కడ విద్యాబుద్ధులు నేర్పించటమో, తర్వాత జ్ఞానంలో ఎదగటమో జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఆ బిడ్డ ఎదిగేటప్పుడు భౌతికంగా కూడా తన శరీరము బలంగా ఉండాలనేటువంటిది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే నాకు చాలు చాలు అన్నా కానీ ఇంకొంచెం తిను, మా అయ్యగా తిను, మా అమ్మగా తిను, ఇది నా ముద్ద, ఇది వాళ్ళ ముద్ద, వీళ్ళ ముద్ద అని చిన్నపిల్లలు అప్పుడు పెడుతూ ఉంటారు. మీ ఊర్లో కూడా అలాగేనా? ఒకసారి ఒక సహోదరుడు అంటున్నాడు, లేక లేక పుట్టానని పెట్టి 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 నన్ను ఇలా తయారు చేశారన్నా అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడూ కూడా ఏ తెచ్చినా రెండు రెండు తెచ్చేవాళ్ళంట. ఐస్ క్రీములు అంటే రెండు తెచ్చేవాళ్ళంట తినాలని. కూల్ డ్రింక్ కావాలంటే రెండు ఇప్పించేవాళ్ళట. టిఫిన్ అంటే రెండు టిఫిన్లు కట్టించారంట. అలాగా నేను ఇద్దరు మనుషుల్లాగా తయారన్నా. నేను ఇద్దరు మనుషుల్లాగా తయారవటానికి కారణం ఏంటంటే ఏదైనా రెండు రెండు అంటే మరీ అంత ఎక్కువ మంచిది కాదు, కానీ బలంగా ఉండాలి అనేటువంటిది మాత్రమో మనం కోరుకుంటూ ఉంటాం. అయితే ఆత్మ సంబంధంగా మనం ఎంత బలంగా ఉన్నాం, ఎంత ఎదుగుతూ ఉన్నాం అనేటువంటి విషయాలు మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటామా? అసలు ఆత్మీయంగా నా పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం గమనించేటప్పుడు గ్రేట్ కమిషన్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. 28వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు అపోస్తులతో, తన శిష్యులతో తెలియజేస్తూ ఈ విధంగా చెప్తూ ఉంటాడు. 18వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆయన చెప్తూ, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందునో భూమి మీదనో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను క్రైస్తవులుగా చేయుడి. సమస్త జనులను క్రైస్తవులుగా చేయుడి అని అన్నాడా? వాస్తవంగా మనం గమనించినప్పుడు క్రైస్తవులు అని మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ బైబిల్లో క్రైస్తవుడు అనేటువంటి ఆ పదము కేవలం 3 సార్లే ఉంది. కానీ మీరు శిష్యుడు అనేటువంటి పదం కనుక గమనించినట్లయితే అనేక సార్లు మీరు చూస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే, క్రీస్తు ప్రభు చెప్పినప్పుడు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. ఒక ఆయన అంటూ ఉన్నాడు, శిష్యులుగా చేయుడు అంటే శిష్యులే క్రైస్తవులు కదా అని. శిష్యులే క్రైస్తవులు. అవును, మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథము మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అపోస్తలుల కార్యగ్రంథము మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం 26వ వచనములో, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కాబట్టి క్రీస్తు ప్రభు అయితే ఏం కోరుకుంటున్నాడంటే, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. శిష్యులే క్రైస్తవులు అనబడ్డారు. అంటే క్రైస్తవుడు అంటే శిష్యుడే, శిష్యులే క్రైస్తవులు అనబడ్డారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఈరోజు మనం క్రైస్తవులమైతే మనము శిష్యులైతేనే క్రైస్తవులు అని పిలువబడతారు. మనం శిష్యులం కాకపోతే మనం క్రైస్తవులం కాదు. దాని అర్థం ఏమిటి అంటే, శిష్యుడు అనేటువంటి మాటకు గురువును వెంబడించేటువంటి ఒక వ్యక్తి, అనుసరించేటువంటి ఒక వ్యక్తి, నేర్చుకునేటువంటి ఒక వ్యక్తి. నేను నేర్చుకోను అని గనక అంటే మనం శిష్యులం కాదు, మనం క్రైస్తవులం కాదు. ఈరోజు మీరు చూడండి, కొంతమంది ఎంత చెప్పినా కానీ నేర్చుకోరు, కానీ ప్రార్థనకు మాత్రం వస్తూ ఉంటారు. ఎందుకు వస్తూ ఉంటారంటే నేర్చుకోవటానికి కాదు వచ్చేది. వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళకేదో దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, మాకు ఒంట్లో బాగలేదు, రోగం ఉంది, రొప్పు ఉంది, అప్పు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈ అవసరం కొరకు దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ నేర్చుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉండనే ఉండదు.
కానీ క్రీస్తు ప్రభు ఇటువంటి వారిని ఎన్నడూ కూడా కోరుకోలేదు. ఆయన ఏమన్నాడంటే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, అంటే నేర్చుకునేటువంటి వాళ్ళగా చేయండి. మరి నేర్చుకోకపోతే ఏం చేయాలి? కొందరు అడుగుతూ ఉంటారు, నేర్చుకోకపోతే ఏం చేయాలి? శిష్యులుగా చేయండి అంటే దాని అర్థం ఏంటి? నేర్చుకునే వాళ్ళగా చేయండి, నా దగ్గర నేర్చుకునే వాళ్ళగా చేయండి. ఈరోజు మీరు ఒక స్కూల్ చూడండి, ఒక కాలేజ్ చూడండి, మీరు అక్కడ నేర్చుకోవటానికి పిల్లలు వెళ్తూ ఉంటారు విద్య. ఒకవేళ పిల్లవాడు అక్కడ మాట వినలేదనుకోండి, ఏం చేస్తారు? స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లవాడు విద్యార్థి అక్కడ మాట వినటం లేదు, అక్కడ ఉండేటువంటి అధికారం ఉంటుంది కదా, వాళ్ళ మాట వినటం లేదు. ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ ఆ స్కూలు వాళ్ళే కట్టారు, వాళ్ళ తాతలు కట్టారు, ముత్తాతలు కట్టారు అనుకోండి, అప్పుడైనా ఏం చేస్తారు? పనిష్మెంట్ ఇస్తారు. అయినా మాట వినలేదు. నేను ఒకసారి చదివేటప్పుడు అమెరికాలో గొప్ప ప్రెసిడెంట్ అంటే ఇవాళ కూడా అబ్రహాం లింకన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అబ్రహాం లింకన్ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఫుల్గా మార్కులు వేసి పంపించారు. పంపిస్తే ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని ఆ స్కూలు, ఆ క్లాసు, ఆ తరగతి టీచర్ దగ్గరికి వెళ్ళి, మా ఓడి జ్ఞానం నాకు తెలుసు, మా ఓడికి ఇన్ని మార్కులు రావు, మీరు జాగ్రత్తగా చూడండి, నేనేదో ప్రెసిడెంట్ అయ్యానని చెప్పేసి నా మెప్పు కొరకు వాడిని మార్కులు ఇలా వేసి చెడగొట్టొద్దు అని వాళ్ళకి చెప్పొచ్చాడు. అదే ఇవాళ మనమైతే ఏం చేస్తామంటే తక్కువ వేస్తే వెళ్ళి మాట్లాడొస్తాం, మా ఓడికి చూసి కొంచెం 4 మార్కులు ఎక్కువ వేయండి అని. అంటే ఇప్పుడు లేనిదాన్ని ఉన్నట్లుగా గనక కొందరు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు గొప్ప స్థితిలో ఉండి ఏమనుకుంటారంటే మా అబ్బాయికి మీరేం నేర్పాల్సింది లేదు. కానీ మీరు కనుక గమనించినట్లయితే డిసిప్లిన్, క్రమశిక్షణ అనేటువంటిది ఉన్నటువంటి స్కూళ్ళలో కనుక మీరు చూసినట్లయితే మాట వినకపోతే చెప్పేస్తారు, టీసీ ఇచ్చి పంపించేస్తామని. వాళ్ళు ఎంత ఫీజు కట్టినా దాని వాళ్ళేమి ఎదురు చూడరు. ఒకవేళ వాళ్ళు ఎంత డొనేషన్ ఇస్తామన్నా, లేకపోతే వాళ్ళు ఎంత పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నా కొన్ని స్కూల్స్లో మాట వినరు యాజమాన్యం. పిల్లలు మాట వినలేదు, లోబడటం లేదు, డిజోబీడియంట్ స్టూడెంట్ అని చెప్పేసి అంటే పంపించేస్తారంతే. మేము ఎంత ఫీజు కడతామన్నా ఉంచరు. ఎందుకంటే నేర్చుకోవటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే క్రైస్తవ్యం అనేటువంటిది కూడా నేర్చుకునేటువంటి ఒక ప్రక్రియ. అంతేగాని నేను ఇలానే ఉంటాను, నేను ప్రార్థనకు వస్తానంటే నేను రమ్మని దేవుడు ఎప్పుడు అడగలేదు. నీకేదో రోగం ఉందో, రొప్పు ఉందో, అప్పు ఉందో, బాధ ఉందో అని నువ్వు వస్తున్నావు, కానీ అలాంటి వాళ్ళని దేవుడు రమ్మని ఎప్పుడు కూడా పిలవలేదు. ఈరోజు మీరు క్రీస్తు ప్రభువుకి దేవునికి చెడ్డ పేరు ఎందువల్ల వస్తుంది అంటే ఈ నేర్చుకోనటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు కదా. వీళ్ళు ఊరిలోకి వెళ్ళి ఇష్టానికి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ నోరు చెడ్డ కార్యాలు మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన కూడా చెడుగా ఉంటుంది, వాళ్ళ జీవితాలు చెడుగా ఉంటే వాళ్ళ కుటుంబాలు చెడుగా ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే దేవునికి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి రాత్రికాల సమయంలో గమనించవలసిన విషయం ఏమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం గమనించినప్పుడు 19వ వచనము, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఆయన శిష్యుల్ని కోరుకున్నాడు. దాని అర్థం ఏమిటి అంటే నేర్చుకునేటువంటి వ్యక్తులనే క్రీస్తు ప్రభు కోరుకున్నాడు, కానీ నేర్చుకోనటువంటి ఏ వ్యక్తిని కూడా ఆయన ఎన్నడూ కూడా కోరుకోలేదు. కాబట్టి నేను నేర్చుకోను అనేటువంటి స్వభావం మీలో ఉంటే దయచేసి స్థానిక సంఘాలకు రావాల్సిన అవసరం లేదు, చర్చికి రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా చర్చికి రాకండి. నేను నేర్చుకుంటాను అంటేనే చర్చికి రండి. నేను నేర్చుకోను అని గనక అంటే ఆదివారం ఆరాధనకు అవసరం లేదు, బుధవారం బైబిల్ తరగతులకు అవసరం లేదు, ఇలాంటి మీటింగులు కూడా అవసరం లేదు. ఇలాంటి మీటింగుల యొక్క ఉద్దేశం కూడా ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించటం, ఒక సన్మార్గాన్ని నేర్పించాలి అని ఇలాంటి వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడి వీటిని చేస్తూ ఉంటారు. అది ఆదివారం ఆరాధన కార్యక్రమాలు కూడా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటే ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటుంది, పిల్లలు లేచి ఆడుకుంటూ ఉంటారు. ఇది ఆడుకునేటువంటి స్థలమా? పోనీ చెప్పారంటే వాళ్ళకి నొప్పి. ఒకవేళ పిల్లలు ముద్దైతే ముద్దే, ఎవరి పిల్లలైనా, మనకు తెలుగులో సామెత ఉంటుంది, కాకి పిల్ల కాకికి ముద్దు అని. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దే. కానీ దేవుని దగ్గర ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలనేటువంటిది నేర్పించాలి. ఎక్కడ ఎలా ఉండాలనేటువంటిది దేవుని దగ్గర అదే ప్రవర్తన కనుక ఉన్నట్లయితే, ఇందాక చెప్తూ ఉన్నారు, కాళ్ళు ఆరజాపకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండదు, ఇవన్నీ మనకి చెప్పాలా? ఒకవేళ స్కూల్కి వెళ్ళామనుకోండి, స్కూల్లో అలానే కూర్చుంటామా? మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము చాలా విషయాలు నేర్చుకోలేకపోతున్నాం. ఒకవేళ నేర్పించాలని ఎవరన్నా ప్రయత్నం చేసినా కానీ మనం ఒప్పుకోం. మన ఈగో హట్ అవుతూ ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో, కొంతమంది ఇలాగా సేవకు లేదో మంచి చెడు చెబుతున్నారని మానేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళు మానటం కాకుండా సేవకుడినే మానిపించినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇక ప్రార్థన ఎందుకు, క్రైస్తవ్యం ఎందుకు దానికి?
క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళని కోరుకోలేదు. ఆయన ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. మేక్ డిసైపుల్స్, వాళ్ళను శిష్యులుగా చేయండి, తయారు చేయండి. కాబట్టి దయచేసి మేము నేర్చుకోము, మాకు ఇది ఇబ్బందిగా ఉంది అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవటమే. స్కూల్లో ఒక పిల్లవాడు ఉన్నాడు, నేను నేర్చుకోను అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవటమే. నీ కొరకు అక్కడ రూల్స్ మార్చరు. కాబట్టి క్రైస్తవ్యం అనేటువంటిది ఏమిటి అంటే నేర్చుకునేటువంటి ఒక ప్రక్రియ. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. నువ్వు శిష్యుడు అయితేనే నువ్వు క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవురాలవి. నువ్వు శిష్యుడు కాకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావేమో కానీ దేవుని లెక్కలో నువ్వు క్రైస్తవుడే కాదు, నువ్వు క్రైస్తవురాలవి కాదు. కాబట్టి నువ్వు నేర్చుకునేటువంటి ఒక బిడ్డగా ఉండు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను నేర్చుకుంటున్నానా, చెప్తే వింటున్నానా, చెప్తే లోబడుతున్నానా, విధేయత అనేటువంటిది నాలో ఉందా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోకంలో ఎలాగైతే పుట్టినటువంటి ప్రతి బిడ్డలో కూడా మనం ఎదుగుదల అనేటువంటిది ఎదురు చూస్తూ ఉంటామో, ఎదుగుదల అనేటువంటిది ప్రతి చోట ఉంది. ముందుగానే నేను చెప్పాను, పుట్టినటువంటి బిడ్డ భౌతికంగా శరీరంలో ఎదగాలి, తరువాత చదువు మనం చేర్పించినప్పుడు జ్ఞానంలో ఎదగాలి. నేర్చుకోలేదనుకోండి జ్ఞానంలో ఎదగడు, పెట్టిన ఆహారం తీసుకోలేదనుకోండి భౌతికంగా ఎదగడు. ఇలాగ ప్రతి చోట ఎదుగుదల 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 మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులుగా కూడా మనం చూసినప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. ఎలాగైతే తల్లిదండ్రులు తమ బిడ్డలు అలాగనే పిల్లలుగానే బలహీనులుగానే ఉండాలని కోరుకోరు, దేవుడు కూడా తన బిడ్డలు పసివాళ్ళుగా ఉండాలని కోరుకోలేదు. అదేంటండి, చిన్నపిల్లల్ని చూపించి మీరు ఇలా ఉండండి అని అన్నాడు కదా అన్నాడు ఒక ఆయన. ఇలా ఉండండి అన్నాడు, ఇలా ఉండొద్దు అని కూడా అన్నాడు. అందుకే నాకు బైబిల్ అర్థం కాదు అంటున్నాడు. బైబిల్ ఎప్పుడు కూడా ఒక చోటేమో చేయమని చెప్తాడు, ఒక చోటేమో వద్దని అంటాడు. క్రీస్తు ప్రభు ఒకసారి పిల్లల్ని పిలిచి చిన్న బిడ్డను తీసుకొని మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని అని అన్నాడు. అంటే చిన్నపిల్లల్లాగా ఉండండి అని అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు మనం గమనించినప్పుడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక పసిపిల్లలుగా ఉండొద్దు అని చెప్పేసి అంటున్నాడు. రాంగ్లలో కనుక గమనించినట్లయితే దట్ వీ షుడ్ నో లాంగర్ బీ చిల్డ్రన్, దట్ వీ షుడ్ నో లాంగర్ బీ చిల్డ్రన్. ఇక మీదట మనం పసిపిల్లలుగా ఉండొద్దు. ఎందుకంటే పసిపిల్లలతో సమస్య ఉంది. మీరు గమనించినప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొని రావద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది, రోగనిరోధక శక్తి. వాళ్ళకి చాలా త్వరగా ఆ బ్యాక్టీరియా ఏదైనా ఉందనుకోండి జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. పెరిగి పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, మీరు చిన్నపిల్లల్ని చూడండి, చిన్నపిల్లలు కనుక ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్నపాటి మెడికల్ షాప్ ఉన్నట్లే మందులు ఉంటాయి. ఎందుకని మందులు? పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా ఉండదు. ఎందుకంటే శరీరం ఎప్పుడైతే ఎదిగిందో, బలం అనేటువంటిది వచ్చిందో, ఈ బలం వచ్చినప్పుడు రోగనిరోధక శక్తి లోపలికి వచ్చే బ్యాక్టీరియాతో పోరాడి తిప్పి కొట్టేస్తుంది, బయటికి నెట్టేస్తుంది దాన్ని. చిన్నపిల్లలకి ఆ శక్తి ఉండదు. భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మీరు ఎప్పుడైతే చిన్నపిల్లలుగా ఉన్నారో ఆ ప్రమాదం అనేటువంటిది మనలో ఉంటుంది. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో ఏమంటున్నాడంటే మీరు పసివారిగా ఉండొద్దు. దట్ వీ షుడ్ నో లాంగర్ బీ చిల్డ్రన్. మనం పసివాళ్ళుగా ఉండొద్దు. నువ్వు పసివాడిగా గనక ఉన్నట్లయితే ఇక్కడ అంటున్నాడు మనుషుల మాయోపాయాలు ఉన్నాయి, వంచనతో తప్పు మార్గానికి లాగేటువంటి కుయుక్తి లోకంలో ఉంది, గాలికి అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంది, అలా ఎగరగొట్టబడేటువంటి ప్రమాదం ఉంది. నువ్వు ఎప్పుడైతే పసిబిడ్డగా ఉన్నావో వీటన్నింటి బారిన కూడా నువ్వు పడతావు. అందుకని నువ్వు పసివాడిగా ఉండకూడదు. అదేంటి మరి క్రీస్తు ప్రభు ఒకసారి చిన్న బిడ్డని తెచ్చి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ అంటే మీరు బిడ్డల్లా అవ్వండి అని అన్నాడు. ఇక్కడేమో పిల్లల్లా ఒక చోట ఉండమంటాడు, ఒక చోట వద్దంటాడు. నేను ఉండాలా వద్దా అంటే ఇంతకీ పిల్లల్లా ఉండమన్నాడా వద్దన్నాడా బైబిల్లో? ఒక చోట ఏమో ఉండమంటాడు, ఒక చోట ఏమో వద్దంటాడు అన్నట్లుగా అనుకుంటారు. వాస్తవంగా మనం గమనించవలసింది ఏంటంటే ఇందాక చెప్పాను కదా, హ్యూమన్ ఈగో మనలో అహం అనేటువంటిది ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే పిల్లలకు ఉండదు.
పిల్లలు మీరు కావాలంటే గద్దించండి, గద్దించినా కానీ మరలా కాసేపటికి మరలా మీ దగ్గరికే వచ్చేస్తారు. అదే మనల్ని గద్దిస్తే, ఇప్పుడు మీటింగ్కి వచ్చారు, అమ్మ అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని సుధీర్ గారు ఏదైనా గద్దించారనుకోండి, దీన్ని మనసులో పెట్టుకొని ఈసారి సుధీర్ గారి దగ్గర మీటింగ్ రావనే వాళ్ళు కూడా ఉంటారు. ఉండరా? ఉంటాంగా. ఎందుకు? గద్దించారు. అదే మీరు పిల్లల్ని గద్దించండి, ఏముండదు, మళ్ళీ కాసేపటికి నవ్వుకుంటూ వచ్చేసి మీదకి ఎక్కేస్తూ ఉంటారు. కాబట్టి మనకు క్రీస్తు ప్రభు చెప్పింది ఏమిటంటే, వాళ్ళు కూడా ఒకరితో ఒకరు జగడమాడుకుంటూ ఉంటుంటే అక్కడ చెప్పాడు, మీరు బిడ్డల వంటి మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలి, ఆ తగ్గింపు స్వభావం దగ్గర బిడ్డల్లా ఉండాలి అన్నాడు. కానీ ఇక్కడ కనుక మనం గమనించినప్పుడు ఎదుగుదల విషయంలో మాత్రమో మనం చిన్నపిల్లల వలె ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రతి బిడ్డ నుంచి, క్రైస్తవుడి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఈరోజు లోకంలో తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎదగాలి 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 అని ఎలాగైతే కోరుకుంటారో, దేవుడు కూడా తన బిడ్డలు ఎదగాలని కోరుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇప్పుడు మనం చదివినటువంటి వచ్చిన భాగంలో అదే తెలియజేస్తూ ఉన్నాడు. 15వ వచనం మనం గమనించినప్పుడు, 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము కొన్ని విషయములలో ఎదుగుదుమో అన్నాడా? ఎన్ని విషయాలు ఎదగాలట? అన్ని విషయములలో ఎదుగుదుమో, అన్ని విషయములలో ఎదుగుదుమో. గ్రోప్ ఇన్ ఆల్ థింగ్స్, గ్రోప్ ఇన్ ఆల్ థింగ్స్, అన్ని విషయాల్లో కూడా ఎదుగుదాం. అంటే దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే, నువ్వు ఎదుగు, నువ్వు ఎదుగు, నువ్వు చిన్న బిడ్డ వల్లే ఉండొద్దు, నువ్వు ఎదగాలి, క్రైస్తవుడుగా నువ్వు ఎదగాలి, అన్ని విషయాలలో నువ్వు ఎదగాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి మనల్ని మనం కనుక ప్రశ్నించుకున్నట్లయితే, మన ఎదుగుదల అనేటువంటిది ఎలా ఉంటుంది? అసలు మనం బాప్తిసం పొందినప్పుడు ఎలా ఉన్నామో, మనము క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాం? మనం ఎదుగుదల గురించి కనుక మనం గమనించినట్లయితే, దేవుడు పదే 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 దీన్ని అడగటం ద్వారా మన ఎదుగుదలను ఎంత ఎదురు చూస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 18వ వచనము, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందునో జ్ఞానమందునో అభివృద్ధి పొందుడి. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందండి. గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్. గ్రో ఇన్ గ్రేస్ అండ్ నాలెడ్జ్. కృపలో ఎదగండి, ఇక్కడ చెప్తున్నాడు జ్ఞానములో ఎదగండి. కాబట్టి మనము నిరంతరము ఎదిగేటువంటి ఒక బిడ్డగా ఉండాలి. మనం బైబిల్లో గమనించేటప్పుడు మీరు ఎదగండి, మీరు ఎదగండి, మీరు ఎదగండి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఈరోజు ఎదుగుదల మీద అసలు ఆలోచనే లేనటువంటి క్రైస్తవులు. దాన్ని నేను చెప్పాను కదా, ఎందుకు ప్రార్థనకు వస్తున్నామంటే ఏదో బాధ ఉంది, అప్పు ఉంది, రోగం ఉంది, రొప్పు ఉంది, ఇంకేదో వీటి కొరకు వచ్చేవాళ్ళే. కానీ నేను ఎదగాలి అనే ఆలోచనతో ఎంతమంది వస్తూ ఉంటారు? మీరు ఒకసారి స్కూల్లో చూడండి, కొంతమంది పిల్లలు వాళ్ళు స్కూల్లో ఏం చేస్తూ ఉంటారంటే చాలా శ్రద్ధగా ఉంటారు చదువుకోవటానికి, నేర్చుకోవటానికి. కానీ కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు, కానీ చదువు మీద, నేర్చుకునే దాని మీద శ్రద్ధగా ఉండదు. ఎవరైతే ఈ చదువు మీద శ్రద్ధ చూపించరో వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు రాలేరు. మనం ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటారు, ఫస్ట్ బెంచ్, లాస్ట్ బెంచ్ అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. స్కూళ్ళలో కనుక మీరు చూసినట్లయితే, కాలేజీలో కూడా ఫస్ట్ బెంచ్, లాస్ట్ బెంచ్ అని మాట్లాడుతూ ఉంటారు. నేను తర్వాత వాళ్ళని గురించి కొన్ని విషయాలు వాటిని గురించి తెలియజేస్తాను. కానీ ఇప్పుడు మనకి ఆసక్తి అనేటువంటిది కనుక లేదనుకోండి, లోకంలో ఎలాగో, స్కూల్లో కాలేజీలో ఎలాగో, ఇక్కడ కూడా అలాగనే, దేవుని దగ్గర కూడా అలాగనే. ఒక రకంగా మనము లాస్ట్ బెంచ్ లాగా ఉంటాం అన్నమాట. నిజంగా మీరు స్కూళ్ళలో, కాలేజీలో చూస్తే కొందరే లాస్ట్ బెంచ్ వాళ్ళుగా ఉంటారు. కానీ స్థానిక సంఘాల్లో ఎందుకనో అర్థం కావటం లేదు, కానీ చాలామంది లాస్ట్ బెంచ్గానే ఉంటూ ఉన్నారు. అంటే ఎదగటం లేదు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఇవాళకి మీరు నమ్ముతారో నమ్మరో కానీ అసూయపడే వాళ్ళు ఉన్నారు, కలహపడే వాళ్ళు ఉన్నారు, ఈర్ష్యలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కొట్లాట్లు కూడా ఉన్నాయి. ఒకళ్ళు అంటున్నారు గుద్దితే పళ్ళు రాలిపోతాయి అని. పక్కనే నువ్వు గుద్దుతావా అంటున్నాడు. ఎందుకు గుద్దనో అంటున్నాడు. అంటే ప్రార్థనకి వెళ్తావు కదా, అలా చేయవేమో అనుకుంటున్నానంటే, చాలే ఊరుకో అంటున్నాడు. అంటే ప్రార్థనకి వెళ్తారు కదా, కొట్లాటకి వెళ్ళరేమో అని అనుకుంటున్నారు. అది ఆదివారంగా వెళ్ళేది. కాబట్టి మన క్రైస్తవ్యం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే, మనము ఎదిగేటువంటి వాళ్ళగా లేము. ఒక మనిషి, ఒక సగటు మనిషి లోకంలో ఉన్నటువంటి వారు ఎలాగైతే ఉన్నారో ఈరోజు అలాగనే ఉన్నాం. దాని అర్థం ఏమిటి అంటే, మనం ఎదగటం లేదు.
కానీ దేవుని వాక్యం మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే ఆయన మనల్ని చిన్నపిల్లలుగా ఉండొద్దు అని చెప్పేసి అంటున్నాడు, మనల్ని ఎదగమంటున్నాడు. ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించే కృపలో మీరు ఎదగండి, మీరు జ్ఞానములో ఎదగండి అని చెప్పేసి అంటున్నాడు. దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవుల నుంచి కూడా అదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. బికాజ్ యువర్ ఫెయిత్ గ్రోస్ ఎక్సీడింగ్లీ. యువర్ ఫెయిత్ గ్రోస్ ఎక్సీడింగ్లీ. మీ విశ్వాసము చాలా చాలా అభివృద్ధి పొందుతుంది. అందుకనే మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్దులమై ఉన్నాము. దేవా, ఎంత విశ్వాసం ఇస్తున్నావు వాళ్ళకి, ఎంత అభివృద్ధిని ఇస్తున్నావు వాళ్ళకి, నీ కృతజ్ఞతలు అని చెప్పేసి అపోస్తులైనటువంటి పౌలు వారందరూ కూడా దెస్సలోనికలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. అదే మనబోటి వాళ్ళ విషయం అయితే ఒకసారి వాళ్ళు అంటున్నారు, అసలు ఏ విషయంలో మిమ్మల్ని చూసి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి? ఏం మారారని? మాట మారలేదు, ప్రవక్తను మారలేదు, జీవితం మారలేదు, ఏ విషయంలో మారలేదు. ఈరోజు నిజంగా మనం చాలా కాలం నుంచి ప్రార్థనలకు వస్తూ ఉన్నాం కానీ, దేవుని వాక్యాన్ని కూడా వింటూ ఉన్నాం కానీ, అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం అన్నట్లుగా. ఎందుకు అది మన లోపలికి వెళ్ళి పని చేయటం లేదు, చేయనివ్వటం లేదు అసలు. మనం కూడా దేవుడైతే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఎదుగుదలను కోరుకుంటూ ఉన్నాడు. రాసినటువంటి పత్రికలు మీరు బైబిల్లో క్రొత్త నిబంధనలో కనుక గమనించినట్లయితే క్రైస్తవుడు అంటే ఖచ్చితంగా ఎదగాలి, క్రైస్తవుడు అంటే నేర్చుకునేటువంటి వాడుగా ఉండాలి, నేర్చుకోకపోతే అసలు ఉండొద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఈవేళ స్థానిక సంఘాల్లో కూడా మనం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా చెప్పాలి, నేర్చుకునే వాళ్ళైతే ఉండండి, నేర్చుకునే వాళ్ళైతే రండి, నేర్చుకోకపోతే అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఏ స్కూల్లో అయినా నేర్చుకునే వాళ్ళతో ఏంటి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? కొన్ని స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పాస్ అవుతారు, మంచి మార్కులు వస్తాయి అంటేనే వాళ్ళని ఉంచుతారు, లేకపోతే వాళ్ళని ఉంచరు, వేరే క్యాంపస్కి షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ క్యాంపస్కి చెడ్డ పేరు వస్తుంది. ఈ క్యాంపస్లో ఎవరున్నా కానీ అబ్బో అందరూ టాపర్సేనే, ఒకరికి 100 వచ్చినాయి, ఒకరికి 99, 98, అబ్బో ఈ క్యాంపస్లో ఉన్న వాళ్ళు బ్రహ్మాండం చదువుతున్నారని పిల్లల్ని ఆ క్యాంపస్లో వేస్తారు. ఉదాహరణకి ఆ క్యాంపస్లో ఉన్న వాళ్ళందరూ 0, 1, 2, 3, 4, 10 మార్కులు ఎవరికి దాటలేదు అనుకోండి. మీరు మీ బిడ్డను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారా? ఆ మార్కులన్నీ కర్మగాలి గేటు దగ్గరే పెట్టాడు బయట. మా దగ్గర ఉన్న పిల్లలందరికీ వచ్చిన మార్కులు చూడండి, 0 వచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చిందని. పొరపాటుని మీ బిడ్డను జాయిన్ చేస్తారా? చేయంగా. ఎందుకంటే ఇక్కడ మన బుర్ర బాగా పనిచేస్తుంది. ఈ మార్కులు చూడగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదవల్లా ఉన్నారు, మన బిడ్డను కనుక చేస్తే అసలే ఎదవాడు, అక్కడికి వెళ్ళాడంటే ఎదవన్నారు అవుతాడు, వద్దులే అని అనుకుంటాం. అవునా కదా? ఇప్పుడు మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి మన రికార్డులు చూస్తే ఎవరైనా మన దగ్గరికి ప్రార్థనకి రావాలనిపిస్తుందా? నిజం మాట్లాడండి. మనల్ని, మన ఆత్మీయ జీవితాల్ని, మన సంఘాలని చూస్తే ఎవరికైనా మన దగ్గరికి రావాలి అని అనిపిస్తుందా? వద్దులే, ఇక్కడికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? మనం లోకంలో ఎలా ఉన్నామో వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి కూడా అలాగనే ఉన్నారు, ఏం మార్పు లేదు అనిపిస్తుంది. ఈరోజు మన మార్పు అంతా కూడా ఎక్కడ ఉంది అంటే ఆదివారం 2 గంటలు వాళ్ళు ప్రార్థనకు రాకుండా ఊర్లో ఉంటే ఆ 2 గంటలు వచ్చి మనం లోపల కూర్చుంటాం ప్రార్థన పేరుతో. ఇంతకు మించి మార్పు ఏమీ లేదు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయామంటే వాళ్ళు ఏ టీవీలు చూస్తారో మనం అదే టీవీలు, వాళ్ళు ఏ సీరియల్ అయితే చూస్తూ ఉంటారో మనం కూడా అదే సీరియల్. గుప్పిడంత మనస్సు ఏంటి ఎవరికి తెలీదా? అప్పుడైతేనేమో కార్తీక దీపం, అది అయిపోయిన తర్వాత చాలామంది సేవకులు మేము చాలా సంతోషించాం, కార్తీక దీపం అయిపోయిందిలే మన ప్రార్థనకి పోటీ లేదని. ఒకటి పోతే ఒకటి. సినిమా థియేటర్లో ఎలాగైతే ఒక సినిమా పోతే ఇంకో సినిమా వేస్తూ ఉంటారో ఈ జనాల్ని మాత్రం ప్రార్థన దగ్గరికి రానివ్వటం లేదు అపవాది. నిజంగా మన పరిస్థితి కనుక మనం చూసినట్లయితే లోకంలో ఉండే ఒక వ్యక్తికి మనకి తేడా ఏమీ లేదు. వాళ్ళు టీవీల దగ్గర గడిపితే మనం టీవీల దగ్గరే గడుపుతాం. వాళ్ళలో ఎలాగైతే అసూయ ఉంటుందో, ద్వేషం ఉంటుందో, కల్మషం ఉంటుందో, సమస్త గుణాలు మనలో మనం బయట పెట్టడం లేదు, కానీ మనలో అలాగనే ఉన్నాయి. దీన్ని చూసి ఎవరో కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నాడు, దెస్సలోనికలో ఉన్న క్రైస్తవులు అలా ఉండలేదు.
వాళ్ళు ఎప్పుడైతే క్రైస్తవులుగా మారారో 3వ వచనం మళ్ళీ ఒక్కసారి 1వ అధ్యాయం 3వ వచనమో, సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మామూలుగా అభివృద్ధి కాదు, చాలా అభివృద్ధి. ఒకవేళ మీ బిడ్డను తీసుకెళ్ళి స్కూల్లో వేశారు, అసలు చదివేరా అనేటువంటి మీ బిడ్డ చాలా బాగా చదువుకున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? వద్దురా ఈ స్కూలు, మరీ బాగా చదివేస్తున్నావు, నువ్వు ఎక్కువైపోతావు చదువు, పద మన ఊర్లో ఉన్న స్కూల్ వేస్తా అంటారా? అనరు. ఇవాళ మీరు చూడండి, చాలామంది తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి కాన్వెంట్లు పంపుతున్నారు. ఇక్కడ ఊర్లో లేకపోయినా ఆటో లేకపోతే బస్సు ఏదో పెట్టి ఎక్కడికో పంపుతున్నారు. ఎందుకు? ఒకసారి మీరు గమనించండి, ఆత్మీయ జీవితం కూడా అలాగనే. కొంతమంది చర్చికి వెళ్ళటానికి చాలా దూరం వేరే ఊరు కూడా వెళ్తారు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, అంత దూరం వెళ్ళటం ఎందుకమ్మా, ఊర్లో మన దగ్గర ఉందిగా రా అంటే ఏం మాట్లాడలేదు. ఏంటి ఏం మాట్లాడలేదు, వస్తావా రావా అంటే చూద్దాంలేండి అంటుంది. అంటే వచ్చే ఉద్దేశం లేదు. ఎందుకో? నిజంగా మన దగ్గర గనక మనం బాగా ప్రార్థన జరిగి వచ్చినటువంటి విశ్వాసులు వాళ్ళ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెంది వాళ్ళ ఎదుగుదల గనక చాలా బాగుంటే చుట్టుపక్కల ఊర్లో నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అలా కాకపోతే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా రారు. ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది ఎలా ఉంది అంటే, మనం వచ్చి ప్రార్థనలకు వచ్చి వెళ్ళటం మినహాయించి ఆత్మీయ జీవితము అభివృద్ధి అనేటువంటిది పెద్దగా కనబడటం లేదు. అంటే అస్సలు లేదని నేను అనటం లేదు, ఉండే వాళ్ళలో కొద్ది మందిలో అప్పుడప్పుడు మేము చూస్తూ ఉంటాం. ఇలా మీటింగులు అంటే కూడా, ఏదైనా సర్వీస్ చేయాలంటే కూడా ఎప్పుడు ముందుకొచ్చిన కుటుంబాలే ముందుకు వస్తూ ఉంటాయి. పోయినేడు వచ్చిన వాళ్ళే, అంతకుముందు ఏడు వచ్చిన వాళ్ళే, అంతకుముందు వచ్చిన వాళ్ళే ఈ ఏడు కూడా వస్తూ ఉంటారు. ఒక కూరగాయలు కోయాలంటే కూడా అంతకుముందు కోసిన వాళ్ళే, అంతకుముందు సంవత్సరం కోసిన వాళ్ళే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ పట్ట వేయాలంటే కూడా ఎప్పుడు ఊడ్చేవాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళే వస్తారు, కానీ మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? కానీ మళ్ళీ ఆదివారం చూడండి, ప్రార్థనకి అందరూ వస్తూ ఉంటారు, ఎంతోమంది కనబడతారు. వీళ్ళందరూ కనబడరు సర్వీస్ దగ్గర, వీళ్ళందరూ పరిచర్య దగ్గర కనబడరు. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, అసలు వీళ్ళకి పరిచర్య నేర్పకపోతే అది మందే కదా తప్పు. స్కూలుకు వచ్చినటువంటి విద్యార్థికి నేర్పకపోతే ఎలాగైతే తప్పో, వాళ్ళు స్థానిక సంఘానికి వచ్చినప్పుడు పరిచర్య నేర్పకపోతే ఎవరిది తప్పు? కొన్ని చోట్ల అయితే స్ట్రిక్ట్గా చెప్తారు, మీరు చేసే లెక్క అయితే మీరు ఇక్కడికి రండి, లేకపోతే మీరు అవసరం లేదు. ఇంకెక్కడన్నా ఒకసారి ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడంట, మీరు నేర్చుకునే లెక్క అయితే రండి, లేకపోతే మీ బోటి వాళ్ళని భరించే సంఘాలు ఎక్కడన్నా ఉంటే వెళ్ళండి అని. మళ్ళీ నాతో చెబుతున్నారు, ఏంటంటే అట్లా అంటున్నాడు సేవకుడు, అట్లా మాట్లాడొచ్చా అని. అంటే వెళ్ళమని అనకూడదట. వెళ్ళమని కాదుగా ఆయన అంది, నేర్చుకునే లెక్క అయితే ఉండమన్నాడు, నేర్చుకోకపోతే కదా వెళ్ళమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నేను నేర్చుకోను, నీ కర్మ నువ్వు భరించని. నిజంగా కొన్ని చోట్ల అలాగనే ఉంది. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనం నేర్చుకోవాలి, మనం ఎదగాలి. దేవుడు అది ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, సేవకుల్లో మాలో చాలా పెద్ద లోపం ఉంది, మేము నేర్పలేకపోతున్నాం, గట్టిగా చెప్పలేకపోతున్నాం, మీరు నేర్చుకోకపోతే వద్దు వెళ్ళిపోండి అని అనలేకపోతూ ఉన్నాం. దాంతో ఏమైపోయిందంటే మొత్తం ఓక చెత్త చెదారమే నిండిపోతూ ఉంది. చాలా కుర్చీలు కనబడుతున్నాయి, కానీ ఇందులో క్రీస్తు స్వభావాన్ని ధరించే వాళ్ళు, ఎదిగే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే కనబడుతూ ఉన్నారు. కాబట్టి మనం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆత్మీయ జీవితం చాలా ఎదగాలి, దానివైపు మనం దృష్టి పెట్టాలి. పిల్లల్ని ఎప్పుడైతే స్కూల్లో వేసామో ఎంత చదువుతున్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇంప్రూవ్మెంట్ ఏంటి అని ఎలాగైతే తల్లిదండ్రులు చూస్తూ ఉంటారో, మరి ఇన్ని వేలు ఖర్చు పెడుతున్నాం, ఒక్కోసారి స్కూల్కి వెళ్ళి అడుగుతారు, మా పిల్లలకి ఎంత ఫీజు కడుతున్నాం, అంత కష్టపడుతున్నాం, ఏంటి ఏమి పెద్ద మార్కులు రావటం లేదు, పెద్ద ఎదగటం లేదు, మేము ఎందుకు పంపించేది ఇంత కష్టపడి అని అడగరా? అడుగుతాం, ఖచ్చితంగా న్యాయం అది. మరి స్థానిక సంఘానికి వచ్చినప్పుడు కూడా ఎదుగుదలను మనం అలాగే ఎదురు చూడాలి. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినప్పుడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుగుటకు మీ ప్రేమ తెలివితోనో సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియో. మీరు ఆంగ్లంలో గమనించినట్లయితే, అండ్ దిస్ ఐ ప్రే దట్ యువర్ లవ్ మే అబౌండ్ స్టిల్ మోర్ అండ్ మోర్ ఇన్ నాలెడ్జ్ అండ్ ఆల్ డిజర్న్మెంట్. యువర్ లవ్ మే అబౌండ్ స్టిల్ మోర్ అండ్ మోర్ ఇన్ నాలెడ్జ్. మీ ప్రేమ అనేటువంటిది బాగా బాగా ఎదగాలి.
అని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి, అంతకంతకు ఎదగాలి. మీ ప్రేమ అనేటువంటిది అంతకంతకు ఎదగాలి అంటే చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళగా మనము తయారవ్వాలి. ఎంత ప్రేమ అంటే క్రీస్తు ఎలాగైతే ప్రేమ చూపించాడో, దేవుడు ఎలాగైతే ప్రేమ చూపించాడో ఆ ప్రేమలో రోజు రోజుకి మనం ఎదగాలి, అంతకంతకు ఎదగాలి. ఆయన మనలో ఎదుగుదల ఎదురు చూస్తున్నాడు, మన ప్రేమలో ఎదుగుదల ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం గమనించినట్లయితే నిజంగా ప్రేమలో మనం ఎదిగినటువంటి వాళ్ళగా ఉంటున్నామా? అంతకుముందంటే మనలో ప్రేమ లేదు, స్వార్థం ఉంది, అసూయ ఉంది, కలహం ఉంది, ద్వేషం ఉంది, వగైరా వగైరా చాలా ఉన్నాయి. ఈవేళ మనం ప్రేమను నేర్చుకున్నామా? వచ్చాక ఏమీ నేర్చుకోలేదు అంటే అసలు నేర్పుతున్నారా? ఒకసారి తల్లిదండ్రులు వెళ్ళి అసలు మీరు నేర్పుతున్నారా అని అడుగుతారు. నేర్పుతున్నారంటే మిగిలిన వాళ్ళందరూ నేర్చుకున్నారుగా, మీ అబ్బాయి నేర్చుకోలేదు, మీ అబ్బాయి లోపం అది, మేమైతే పాఠాలు చెప్పాం అంతే కదా. వాళ్ళు చెప్పడం చెప్పారు, మీ అబ్బాయి నేర్చుకోలేదంటే ఇవాళ మన పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందంటే కొందరు నేర్చుకుంటున్నారు కానీ ఎవ్వరూ నేర్చుకోలేదు, నేర్పలేదు అంటే ఖచ్చితంగా అది లోపమే, సేవకుల లోపం కూడా. కానీ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఎంత నేర్పినా కానీ నేర్చుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఆదివారం ఆరాధన సరిపోవా, ఈ బైబిల్ క్లాసులని, ప్రైజ్ మీటింగ్లని, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లని, ఈ చలికాలం డిసెంబర్లో ఈ మీటింగ్ ఏంటండి ఇదంతా? ఇంత చలిలో తీసుకొచ్చి స్త్రీలని, వృద్ధుల్ని, పిల్లల్ని. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఈ సేవకులు శాడిజం, మైక్ పట్టుకుంటూ వదిలిపెట్టరంట. అంటే మాకు ఇదే పని, మేము వెళ్ళిపోయి ఇంట్లో వెచ్చగా పడుకోలేమా? ఎందుకు ఈ పని అంతా మాకు? వాస్తవంగా మీరైతే అలా కూర్చున్నారు కానీ మాట్లాడి చల్లగా లోపలికి వెళ్ళి మా గొంతులంతా కూడా బొంగురుపోతూ ఉంటాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఎందుకు ఇదంతా? ఈ ప్రయాణాలు చేసి టూ వీలర్ల మీద, మోటార్ సైకిల్ మీద రాత్రిపూట ఈ మీటింగ్లు తిరిగి ముక్కుల్లోకి చెవుల్లోకి చల్లగాలి వెళ్ళిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సేవకులు. ఎందుకు ఇదంతా? వాళ్ళకి ఇల్లు లేవా? ఎప్పుడో నెలకు ఒకసారో 2 సార్లు మీటింగ్ రమ్మంటేనే చలి ఇంత ఇబ్బంది ఉంటే రోజు మీటింగ్లని వెళ్తూ ఉంటారు కదా, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు ఈ ఇబ్బంది అంతా? ఆదివారం ప్రార్థన పెట్టుకుంటే చాలదా? నిజంగా కానుకల కొరకే అనుకుంటే ఆదివారం ప్రార్థన చాలదా? ఇలాంటి మీటింగ్లన్నింటికి వచ్చి అన్న కానుక ఇచ్చి వెళ్తారా? ఇవ్వకపోయినా ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు వాక్యం వినాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు ఎదగాలి, ఏదో ఒక రకంగా వాళ్ళు ఎదిగేటట్లు చేయాలి అనేటువంటి తాపత్రయం. మొన్న కూడా మేము కూర్చొని మాట్లాడుకునేటప్పుడు సిహెచ్ రవికుమార్ గారు చెప్తూ ఉన్నారు, ఇలాగా సభలో పెట్టినప్పుడు చుట్టుపక్కల ఊర్లలో ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు స్థానిక సంఘంలో ఆటోలో లేకపోతే మరొక రకంగా ఎవరైతే సంఘ సభ్యులు వస్తూ ఉన్నారో, అన్ని చోట్లకి హాజరవుతున్నారో వాళ్ళు వాక్యం విని బాగా బలపడుతున్నారు. ఎవరైతే ఊరు గదలకుండా ఉంటున్నారో వాళ్ళు బలపడటం లేదు, వాళ్ళని వీళ్ళని పోల్చినప్పుడు అనే విషయం చెప్తున్నాడు. అది వాళ్ళ ఒక్క సంఘమే కాదు, అన్ని సంఘాల పరిస్థితి అలాగనే. ఇప్పుడు మనం వెళ్ళి వాక్యం వింటూ ఉన్నామనుకోండి బలపడతాం. ఆదివారం మాత్రమే వచ్చి అక్కడ మాత్రమే మనం వాక్యాన్ని వింటే, మీరు కొద్దిగా ఆహారం తీసుకున్నారు అనుకోండి, ఎట్లా ఉంటాం మనం? అలా కాకుండా మనకి బలమైనటువంటి ఆహారం తీసుకుంటే, రోజు ఆహారం తీసుకుంటూ ఉంటే రోజు మనం చాలా బలపడేటువంటి అవకాశం ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇల్లు గదలం. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితుల్లోనే మనం ఉంటూ ఉంటాం. కానీ మనం చాలా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ప్రేమ అనేటువంటి విషయంలో దేవుడు చాలా ఎదురు చూస్తున్నాడు. నిజంగా ఇదేదో ఆదివారం 1 గంట 2 గంటలు వస్తే అయిపోయే విషయం కాదు. క్రీస్తులాగా ఎదగటమో, దైవ స్వభావంలో ఎదగటమో, మనమంతా కూడా జ్ఞానంలో ఎదగటమో, ప్రేమలో ఎదగటమో, ఇదంతా కూడా ఏదో ఆదివారం 1 గంట 2 గంటలు వస్తే అయిపోయేటువంటి కార్యక్రమం కాదు. ఎదుగుదలకు మొట్టమొదట ఎదుగుదల అనేటువంటిది మనము ఎదగాలి అంటే ఉండాల్సినటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే, జాగ్రత్తగా గమనించండి, ఇది ఉందో లేదో మీరు చాలా బాగా పరిశీలన చేసుకోండి. ప్రపంచంలో ఎక్కడైనా సరే నేర్చుకోవాలి అని ఉన్న వాళ్ళకే మనం నేర్పగలం. తెలుగులో ఒక సామెత చెప్తారు, గుర్రాలని నీళ్ళ దాకా తేగలరు కానీ నీళ్ళు తాపించలేరు. నిజమది. నేర్చుకోవాలి అని ఉన్న బిడ్డకే నేర్పగలరు. ఆయన ఎంత పెద్ద టీచర్ అయినా సరే నేర్చుకోవాలి అని లేదు. పాఠం వీడు చెప్తుంటే ఎటో చూస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న 1,00,000 ఫీజు కట్టినా, 10 లక్షలు కట్టినా, ఎన్ని లక్షలు కట్టినా వాడు ఏమి నేర్చుకోలేడు అక్కడ. ఎందుకు? అసలు ఆయన నేర్చుకోవాలని లేదుగా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ కొంతమంది స్థానిక సంఘాలకు కూడా వస్తూ ఉంటారు. ఆదివారం ఆరాధనలో కూడా చక్కగా వాక్యం చెప్తూ ఉంటే గుర్రు పెట్టి నిద్రపోతారు. మరి పట్టపగలు గురక ఎలా వస్తుందో తెలియదు, బొర్ర బొర్ర అంటూ ఉంటారు. అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు గురక వస్తుంది, మామూలు చిన్న చితగా నిద్రకి రాదు.
అంటే దాని అర్థం ఏంటంటే పట్టపగలు స్థానిక సంఘంలో డీప్ స్లీప్లోకి వెళ్తున్నారు వాళ్ళు. నిజంగా అది అంత సౌకర్యంగా ఉంటుంది. అంటే చాలామందికి నిజంగా ఎప్పుడూ రాని నిద్ర దేవుని సన్నిధిలోకి వస్తేనే వచ్చింది. ఒకళ్ళు అంటూ ఉన్నారు అదేదో మత్తు మందు జల్లినట్టు వచ్చిందంట ప్రార్థనకు వస్తే. ఎవరు జల్లుతున్నారమ్మా అంటే ఏమో ఎవరో జల్లరు, అపవాది ఒకళ్ళు ఉంటారు కదా. ఇక్కడికి రాగానే ఎప్పుడూ రానటువంటి నిద్ర ఇక్కడికి రాగానే బ్రహ్మాండంగా నిద్ర పట్టింది. అసలు ఎంత నిద్ర అంటే తూలి పక్కన వాళ్ళ మీద పడిపోతూ ఉంటాం. ప్రార్థన అంతా అయిపోయి ఆమె అనగానే ఎటుపోయిద్దో పోయిద్ది. అంటే మనల్ని ఆయన ఉద్దేశపూర్వకంగా చాలా తెలివిగా ఇక్కడ 4 మాటలు విన్నారా, వీళ్ళు మన చేతికి దొరకరు, వీళ్ళు ఎదుగుతారు, వీళ్ళు ఎదిగి ఇక మన చేతికి దొరకరని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆ 4 మంచి మాటలు వినకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే ఎదగాలి అని చెప్పేసి అనుకుంటే మొట్టమొదట ఎదగాలనేటువంటి కోరిక మనలో ఉండాలి. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మీరు ఎక్కడైనా సరే నేర్చుకోవాలి అని ఉన్న వాళ్ళకే నేర్పగలం. నేర్చుకోవాలి అనే కోరిక లేనటువంటి వాళ్ళకు ఏది నేర్పలేరు. దేవుని వాక్యం కూడా ఎవరికి మనం నేర్పగలము అంటే నేర్చుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకే. అందుకనే అపోస్తులైనటువంటి పేతురు క్రొత్తగా బాప్తిసం పొందినటువంటి రక్షణ పొందినటువంటి వారిని గురించి మాట్లాడుతూ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1-2 వచనాలలో ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేశ్యధారణ అసూయ సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. బాగా గమనించండి, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను కోరుకోవద్దు. కోరుకోవద్దు అన్నాడు, కోరుకోమన్నాడు. అపేక్షించుడి. అపేక్షించుడి అంటే డిజైర్ ద ప్యూర్ మిల్క్. డిజైర్ కోరిక. ఇప్పుడు దేవుడు మన శరీరంలో చాలా సెన్సార్లు పెట్టాడు. ఇప్పుడు మనకు ఆకలి అయింది అనుకోండి, ఆకలి అయితే మనకు తెలుస్తుందా తెలియదా? అరే ఆశ్చర్యంగా ఉంది, ఎట్లా తెలిసింది నీకు కడుపులో ఆకలి, నీకెట్లా తెలిసిందంటే మనకు దప్పిక అవుతుంది. తెలుస్తుందా? తెలుస్తుంది. అంటే వాస్తవంగా ఏంటంటే శరీరం కోరుకుంటుంది. ఆకలి అవుతుంది అంటే నాలో ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి, నాకు ఎనర్జీ లెవెల్స్ కావాలి, ఎనర్జీ కావాలి, ఆహారం ఇవ్వని. ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి ఈ నీరు అనేటువంటి తగ్గిపోతుందో మనకి పెదాలన్నీ ఎండిపోతున్నాయి, ఆరిపోతున్నాయి అని అంటూ ఉంటాం. ముఖ్యంగా ఎండాకాలం ఎప్పుడైనా పెదాలు ఎండిపోతున్నాయి అంటే చలికి ఆరిపోతే కాదు, అది వేరే. ఎండాకాలం మీరు కనుక చూసినట్లయితే బాడీలో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఈ బాడీ చెప్పేస్తూ ఉంటుంది, అంటే నాకు నీరివ్వు, నీరు తగ్గిపోయింది అంటే శరీరం నీటిని కోరుకుంటుంది. ఒకవేళ మీరు అలసిపోయారనుకోండి, అలసిపోయినప్పుడు మీకు రాత్రిపూటే కాదు, ఇందాక చెప్పాను కదా, పగలు కూడా శరీరం నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అలా పడుకున్నారనుకోండి, మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచి ఎరగదు. ఇక బాగా నిజంగా కనుక అలసిపోతే ఇక్కడ పడుకుంటే కూడా నిద్ర వస్తుంది. మేము మీటింగ్లకు వెళ్ళి చాలా ఊర్లలో ఇలాగనే స్టేజీల మీద పడుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. పగలంతా ఇక అలసిపోయిన తర్వాత ఇక ఎక్కడ పడుకున్నా, ఏం పడుకున్నాం, పక్కు ఉందా, దిండు ఉందా, ఇదంతా ఇక ఇది శరీరం మీకు ఏం ఉండదు. అలా వాల్చగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే శరీరం అలసిపోతుంది. అంటే శరీరం నాకు విశ్రాంతి ఇవ్వు అని కోరుకుంటుంది. ఇప్పుడు ఆ కోరుకునేటప్పుడు మీరు కుర్చీలో కూర్చుంటే కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ కోరిక. మనకు ఆకలితో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా అన్నం పెట్టండి, ఎలా తింటారు? అప్పుడప్పుడు అంటూ ఉంటారు కరువు ప్రాంతాల నుంచి వచ్చినట్టు తింటున్నారని. అంటే లేని స్థితిలో ఇది కోరుకుంటుంది కదా, గబా గబా తినేస్తూ ఉంటారు. అదే ఒకవేళ మనకు కడుపు నిండిపోయింది అనుకోండి, తేనె తుట్టు మన ముందున్న కాళ్ళతో తొక్కేస్తూ ఉంటాం, బైబిల్లో చెప్తూ ఉంటాడు. అంటే ఆ కోరిక ఎలాగైతే ఒక ఆహారం కోరుకుంటూ ఉంటుందో, ఎలాగైతే నీటిని కోరుకుంటూ ఉంటుందో శరీరము, అలాగనే లోకంలో కూడా మనం గమనించినప్పుడు కోరిక ఉన్నటువంటి వాళ్ళకే ఏదైనా సరే మనం చేయగలం. ఉదాహరణకి నేర్చుకోవాలి అని ఉన్నటువంటి వ్యక్తికి నేర్పగలరు, కానీ నేర్చుకోవాలి అని కోరిక కనుక లేకపోతే అది మీరు భౌతికంగా ఒక స్కూల్ అయినా, ఒక కాలేజ్ అయినా, లేకపోతే టెక్నికల్గా ఏ కోర్స్ అయినా, లేదంటే ఆత్మ సంబంధంగా కూడా వాక్యం కూడా మనం నేర్పలేం. కాబట్టి ఇక్కడ మొదట మనకు కావాల్సింది ఏమిటి అంటే ఇక్కడ అంటున్నాడు 2వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూసినట్లయితే అపేక్షించుడి అని చెప్పేసి అంటున్నాడు. ఆ పాలను అంటే వాక్యాన్ని అపేక్షించండి. వాక్యం వాక్యం వాక్యం, నాకు వాక్యం కావాలి, వాక్యం కావాలి అంటే గుప్పెడంత మనసు దగ్గర కూర్చోగలరా? అక్కడ కూర్చున్నా మీ మనసు బాగోదు.
నేను ఇది చూస్తున్నా. ఒక్కొక్కసారి నేను అప్పుడప్పుడు ఏదైనా పుస్తకాలు చదువుదామని తీస్తూ ఉంటాను. పుస్తకం తీద్దామని చూస్తే నాకు చదవటం అనేటువంటిది ఒక అలవాటు బాగా. ఏ పుస్తకం దొరికినా ఒక వస్తువు కొంటే ఆ వస్తువుకు సంబంధించిన మాన్యువల్ ఉంటుంది కదా, అలాగ డబ్బా విప్పగానే ఆ పుస్తకం అక్కడికక్కడ అది 30 పేజీలు ఉంటుందో, 40 ఉంటుందో, 100 ఉంటుందో అక్కడికక్కడ చదివేయాల్సిందే. చదివిన తర్వాతే ఆ తర్వాత ఆ డబ్బా అంతా కదులుతుంది. చదవటం అనేటువంటిది ఒక అలవాటు. ఒకసారి లోకంలో ఉన్న కొన్ని పుస్తకాలు కూడా నాలెడ్జ్ కొరకు పట్టుకుంటే అలా ఒక పుస్తకం పట్టుకోగానే అనిపిస్తుంది, ఇన్ని పేజీలు ఇది చదివే బదులు బైబిలే మళ్ళీ ఒకసారి చదివితే ఎంత పుణ్యం వస్తుంది. అంటే ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, ఒక అరగంట, గంటో దీన్ని చదివే బదులు ఆ వాక్యం చదువుకుంటే చక్కగా మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది కదా. ఆ గుప్పెడంత మనస్సు దగ్గర అరగంట కూర్చునే బదులు ఆ అరగంట చక్కగా దేవుని వాక్యం దగ్గర కూర్చుంటే ఎంత బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? నిజం చెప్పండి, అనిపిస్తే అక్కడ కూర్చుంటారా? అనిపించదు మనకు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, గుప్పెడంత మనస్సును కోరుకున్నట్లుగా మనం దేవుని వాక్యాన్ని కోరుకోవటం లేదు. ఈవేళ మీరు చూడండి, అనేటువంటిది కోరిక అనేటువంటిది ఉందో మీరు చూడండి, పిల్లలకి ఆటలు ఆడుకోవాలని కోరుకుంటారు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, ఆటలాడాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు స్కూల్ అయిపోతుందా, సాయంత్రం ఆడుకుందాం, ఎప్పుడు స్కూల్ అయిపోతుందా ఆడుకుందాం అని ఎదురు చూస్తారు. ఎట్లా ఎదురు చూస్తారు వాళ్ళు? ఎలా ఎదురు చూస్తారు? కొందరికైతే అలాగా కాదు, వాళ్ళకేమవుతుందంటే, అంటే వాళ్ళ హాబీస్ అని అంటూ ఉంటారు కదా, ఆసక్తి, దేని మీద అయితే ఆసక్తి ఉంటుందో దాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. మనం గమనించేటప్పుడు మనము దేవుని వాక్యాన్ని కూడా మనం కోరుకోవలసినటువంటి అవసరం ఉంది. మీరు పాత నిబంధనలు కూడా భక్తులు చూసినప్పుడు వారు దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో మనం కనబడాలి అని ఎంతో కోరుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతూ ఉందో అలా వాళ్ళు కోరుకున్నారు. అంటే ఈరోజు మనం గమనించవలసినటువంటి అవసరం ఏమిటి అంటే, మనము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని కోరుకుంటామో కోరుకున్నప్పుడు మాత్రమే మనము నేర్చుకోగలిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మనలో కోరిక గనక లేదు అంటే మనమేమి కూడా నేర్చుకోలేం. దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే, ఇప్పుడు మనం చదివినటువంటి వచ్చిన భాగం 2వ అధ్యాయం 2వ వచనములో కనుక మనం చూసినట్లయితే, నిర్మలమైనటువంటి వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణలో ఎదగాలి అంటే పాలను కోరుకోండి, లేదు లోకంలో ఎదగాలి అంటే సీరియల్ కోరుకోండి. చక్కగా ఆ సీరియల్ చూస్తే కుట్రలు ఎలా చేయొచ్చు, అత్త మీద కోళ్ళ మీద అత్తో, లేకపోతే ఒకరినొకరు ఎలా నాశనం చేసుకోవచ్చు, కుటుంబాలు ఎలా పాడు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి అంటే లోకం మనకు ఆ విషయాలు నేర్పుతుంది. కానీ మనం రక్షణ విషయంలో ఎదగాలి అంటే మనం దేవుని వాక్యాన్ని కోరుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం కోరుకున్నప్పుడు మాత్రమే మనం ఎదగలుగుతాం. మనం బైబిల్లో గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలును గనక గమనించినట్లయితే ఆయన ఎదగాలి అనేటువంటి ఆ విషయాన్ని ఎంతగా ఆయన కోరుకుంటున్నాడో తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినప్పుడు, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు. నేను ఇంకా ఎదిగిపోయానని నేను అనుకోవటం లేదు. ఇదివరకే గెలిచాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాను అని నేను అనుకోవటం లేదు. అంటే సంపూర్ణ సిద్ధి అంటే పర్ఫెక్షన్. నేను ఎదిగిపోయానని నేను అనుకోవటం లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకోవాలి అని పరిగెడుచున్నాను. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆయన అర్థం చేసుకొని ఇంకా ఏ స్థితికి వెళ్ళాలి అనేటువంటిది ఆయన ఆలోచన చేసుకుంటూ ఆయన దాన్ని కోరుకుంటూ పరిగెడుతూ ఉన్నాడు. ఈరోజు మీరు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి అనుకోండి, పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చి, అంటే చదువు అంటే ఆసక్తి లేని వాళ్ళ ఆ పిల్లల గురించి అడగట్లేదు. ఆసక్తి ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు వేరుగా ఉంటారు. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయంటేనే సిలబస్ అంతా కూడా ఒకసారి చదివేసి మరలా రెండోసారి చదివేసి, ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయంటే రాత్రంతా కూర్చొని నైట్ అవుట్ చేస్తూ ఉంటారు. ఒకసారి చదివేవిగా అంటే రెండోసారి అయిపోతే, ఒకసారి ఒక సహోదరుడు చెప్తూ ఉన్నాడు, తను సివిల్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు.
ప్రిపేర్ అయ్యేటప్పుడు కూర్చొని వాళ్ళు చాలా 14 గంటలు చదువుతూ ఉంటారట రోజుకి, 14-15 గంటలు రోజుకి. విసుగు పుట్టదా అని చెప్పేసి అడిగితే, ఒక సబ్జెక్టు విసుగు పుడితే దాన్ని పక్కన పెట్టి ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాం అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే ఒక సబ్జెక్టు ఒకవేళ మనకి ఏదైనా కాన్సన్ట్రేషను వెళ్ళటం లేదు అనుకుంటే వెంటనే ఏం చేస్తారంటే దీన్ని పక్కన పెట్టి ఇంకో దాన్ని తీసుకుంటారు. అంటే ఏదో ఒకటి చదవటమే కానీ వాళ్ళ మైండ్ మాత్రం డైవర్ట్ చేయరు. చదవటం 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 ఆ కోరిక అనేటువంటిది ఉంటే. ఈరోజు మనం కూడా దేవునిలో ఎదిగేటువంటి విషయంలో అపోస్తులైనటువంటి పౌలు చూడండి ఏమంటున్నాడు, ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకోవటం లేదు. నేను ఇదివరకే గెలిచాను అనుకోవటం లేదు. సంపూర్ణ సిద్ధి నేనేమి పర్ఫెక్షన్లోనికి వెళ్ళానని అనుకోవటం లేదు. మరి మనమేమనుకుంటున్నాం? మనం గెలిచామనుకుంటున్నామా, లేకపోతే మనం సంపూర్ణమో అయ్యామని అనుకుంటున్నామా? మనం ఏమనుకుంటున్నాం మనల్ని గురించి? అసలు ఇంతవరకు ఏం అనుకోలేదు. ఏదో ఆదివారం ప్రార్థనకు రమ్మంటే ఆదివారం వచ్చి వెళ్ళటం తప్ప, మీటింగ్లో ఉన్నాయంటే వచ్చి వెళ్ళటం తప్ప అసలు ఇంతవరకు ఏం అనుకోలేదు. అలాంటి విషయాలు ఎప్పుడు ఆలోచన చేయలేదు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి. ఎంతవరకు ఎదగాలంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమయ్యే వరకు మనం ఎదగాలి. అపోస్తులైనటువంటి పౌలు తన క్రైస్తవ్యంలో దాని మీద దృష్టి పెట్టాడు. ప్రతి దినము కూడా నేనేమిటి, నా ఎదుగుదల ఏమిటి, ఎంతవరకు నేను ఎదిగాను, ఎంతవరకు ఎదగలుగుతున్నాను, ఇంకెంత ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ ఆయన చెప్తూ, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను, దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. మరి మనం కనీసం నడుస్తున్నామా మనము దాన్ని పట్టుకోవటానికి? మనం కూడా ఒక బహుమానం కొరకు ముందుకు వెళ్తూ ఉన్నాం. అసలు ముందుకు వెళ్తున్నామా? మనమందరం కూడా ఎందుకు వచ్చాం క్రైస్తవ్యంలోకి? ఇందాక నేను చెప్పాను, రాకూడనటువంటి కారణాలు ఉన్నాయి. క్రీస్తులోనికి రావాలి అంటే న్యాయమైనటువంటి కారణం ఏమిటంటే ఈ భూమిని దాటిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా ఆత్మ నశించిపోకూడదు, నేను దేవుని దగ్గరకు చేరుకునేటువంటి బిడ్డగా ఉండాలనేటువంటి కోరికతో మనం రావాలి. అలా కాకుండా కొన్ని రాంగ్ మోటివేషన్స్ ఉంటూ ఉంటాయి. మాకు విజయవాడలో కూడా ఉన్నారు. తీరనటువంటి అప్పులు ఉన్నాయా, లేకపోతే మీ భర్తకు వ్యసనాలు ఉన్నాయా, మానలేనటువంటి వ్యసనాలు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, వడ్డీలు కట్టలేకపోతున్నారా, అయితే మీరు మా దగ్గర ప్రార్థనకు రండి, వీటన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అని అడ్వర్టైజ్ చేసే ఒక చర్చ్ ఉంది విజయవాడలో. పాపం పొరపాటున అప్పులు బాధలు ఇవన్నీ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఇక తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఒక రాయి వేస్తే పోలా అని. ఏదో చెప్తున్నారు కదా, ఒక రాయి వేస్తే పోలా, దీనికి ఫీజు కూడా లేదు, ఊరికినే రావటమే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తూ ఉంటారు. ఇలాగ క్రీస్తు దగ్గరకు వాళ్ళు రాంగ్ మోటివేషన్ ఇస్తూ ఉన్నారు. ఇందుకొరకు కాదు రావాల్సింది. మనం దేవుని దగ్గరకు రావాలి అంటే మనం రావాల్సినటువంటి కారణం ఏమిటి అంటే ఈ భూమిని దాటిన తర్వాత మనిషికి మరొక జీవితం ఉంది. ఈ భూమి మీద మనం మరణించడం అనేటువంటిది ముగింపు కాదు. దాన్ని మనం ఆలోచనలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌల్ని మనం గమనించినప్పుడు ఆయన పరిపూర్ణుడయ్యాడు అని ఆయన అనుకోలేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆయన గుర్తించి ఇంకా ఆయన ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అని ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. అంతేకాదు, మీరు బైబిల్లో గమనించినప్పుడు కొన్ని సందర్భాలలో కొందరు ఏం చేశారంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు గుర్తించలేదు. గుర్తించకపోవటం వల్ల కలిగినటువంటి కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీ అందరికి కూడా బాగా తెలిసినటువంటి ఒక వచ్చిన భాగం నేను చెప్తాను. అపోస్తులైనటువంటి పేతురు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? క్రీస్తు ప్రభువుని నేను ఎరగను అని ఎన్నిసార్లు చెప్పాడు ఆయన? 30 సార్లు కాదా? ఎన్నిసార్లు? ఒకళ్ళు అన్నారు చాలాసార్లు అని. చాలాసార్లు అంటే ఎన్నిసార్లు అంటే ఎరగను అని అయితే చెప్పాడు. నిజంగా బైబిల్లో కొద్దిగా తెలిసిన వాళ్ళు కూడా ఏం చెప్పగలరు? ఎరగనని ముమ్మారు చెప్పాడు. ఇప్పుడు కఠినమైన ప్రశ్న, ఎవరెవరితో చెప్పాడు? 3 సార్లు. మొదటిసారి ఎవరితో చెప్పాడు, రెండోసారి ఎవరితో చెప్పాడు, మూడోసారి ఎవరితో చెప్పాడు? ఇప్పుడేం వద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయండి. 3 సార్లు అయితే చెప్పాడని బలంగా చెప్పగలం. ఎవరెవరితో చెప్పాడు అనేటువంటిది ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. అయితే అలా చెప్తాడు అనేటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభు ముందే చెప్పాడు. నువ్వు నన్ను ఎరగను అని ముమ్మారు చెప్తావు అని అంటే దానికి పేతురు ఏమన్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడిదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా.
నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గల్లీకు వెళ్ళేదను అనేను. మీరు నా విషయంలో అభ్యంతర పడతారు అని క్రీస్తు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. మీరు నా విషయంలో అభ్యంతర పడతారు. అభ్యంతర పడతారు అంటే వాస్తవంగా ఇక్కడ అభ్యంతర పడతారు అని అన్నాడు, కానీ ఆంగ్లంలో ఆల్ ఆఫ్ యూ విల్ బి మేడ్ టు స్టంబుల్. మీరు నింజాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, నింజా ఫైటర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. పిల్లలకి బాగా తెలుసు, వీడియో గేమ్స్ ఉంటాయి. వాళ్ళు నడిచేటువంటి విధానం కనుక చూసినట్లయితే వాళ్ళకి ఎదురు రాళ్ళు తగలవు. ఎందుకు తగలవంటే వాళ్ళు ఇలా నడవరు. ఒకసారి నింజా వాళ్ళు నడిచేటువంటి టెక్నిక్ చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు నడిచేటప్పుడు కాలు ఇలాగెత్తుతారు, ఇలా వేస్తారు. అదే మనమైతే మనం ఇలా వేస్తాం కాబట్టి కొంతమంది కాలు ఎత్తుకు లేపరు, ఇట్లా నడిచేటప్పుడు ఎత్తు లేపరు, ఇలా ఈడ్చుకుంటూ నడుస్తారు. అందువల్ల ఏమవుతుందంటే చిన్న రాయి ఉంటే కూడా తగిలి ముందుకు పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఆల్ ఆఫ్ యూ విల్ బి మేడ్ టు స్టంబుల్. అలాగే మీరు తొట్రుపడతారు నా విషయంలో అని అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, వాళ్ళ 11 మంది గురించి అయితే ఓకే, నా విషయంలో అవ్వదు ప్రభువా. అందుకన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 33వ వచనం, అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, అది అందరి కేసు, అందరి విషయం, నా విషయం కాదు. నేను సరిపడినంత ఎదిగాను, ఇప్పుడు నేను ఐఎమ్ ఎనఫ్ స్ట్రాంగ్. నిన్ను గురించి ఎలాంటి అభ్యంతరం వచ్చినా కానీ నేను నిలబడగలను. వాస్తవంగా మీరు గమనించండి, పౌలైతే ఏమన్నాడంటే నేను ఇంకా పట్టుకోలేదు, నేను పరిగెడుతూ ఉన్నాను, నేను ఇంకా సాధించానని లేకపోతే సంపూర్ణ స్థితి పొందానని నేను అనుకోవటం లేదు. కానీ పేతురు అయితే ఏమనుకున్నాడు, అది అందరి విషయం, నా విషయం కాదు. వాస్తవంగా ఇక్కడే ఒక పొరపాటు ఉంది. కొందరు తమ ఆత్మీయ స్థితి ఏమిటి అనేటువంటిది తెలుసు అనుకోండి, తెలిస్తే ఏం చేస్తారంటే వాళ్ళు వేగిరపడి ముందుకు వెళ్తూ ఉంటారు. కొందరు ఈ ఆత్మీయ స్థితిని పట్టించుకోరు. మీరు కొంతమంది పిల్లల్ని చూడండి, డిసెంబరు జనవరి వచ్చేస్తాయి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, నేను ఇంకా చదవలేదు, నా సిలబస్ పూర్తవలేదు, ఇది ఉంటుంది. కొంతమందికి డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఏముండదు. ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే కూడా చురుకుండదు. ఎలా ఉంటుందంటే మన పరిస్థితి కూడా, మనం కూడా అలాంటి విద్యార్థుల్లాగానే ఉంటాం. నా ఆత్మీయ జీవితం ఏంటి, నా వయసు ఏంటి, ఇంక నేను ఎంతకాలం భూమి మీద ఉండబోతాను, నేను ఏం ఎదిగాను, ఇంక నేను ఎంత ఎదగాలి, ఎంత ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఆలోచనే ఉండదు. ఒకవేళ ఆలోచన లేకపోయినా ప్రభువు దాని గురించి హెచ్చరించి మీరందరూ కూడా అభ్యంతరపడేటువంటి పరిస్థితి ఉంది అంటే కూడా ఏమనుకుంటారు, ఒకసారి కొందరు అంటారు ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే కూడా నాకు ఇన్ని మార్కులు వస్తాయని. కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే, మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. క్రైస్తవ్యంలో మనకు కూడా ఏముంటుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ నిజం ఏమిటంటే మనం సరిపడినంతగా ఎదగలేదు. ఇవాళ వచ్చేటువంటి శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, వీటన్నింటి విషయంలో మనం తేలిపోతూ ఉంటాం. కారణం ఏమిటంటే పేతురులాగానే అందరి పరిస్థితి కానీ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని ఆయన అనుకున్నాడు. కానీ క్రీస్తు ప్రభు అన్నాడు 35వ వచనము, పేతురు ఆయన్ని చూచి 34వ వచనము, యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే. వాస్తవంగా ఇది నేను చదివేటప్పుడు ఈ పదం చాలా బాగా, నేను పడిపోను, నేను అభ్యంతర పడను అని అంటే క్రీస్తు ప్రభు దానికి చెప్పటం ఏంటంటే కోడి కూయక మునిపే నువ్వేంటో నీకు చూపిస్తాను. ఎప్పుడు? దానికి ఏమీ నెల టైం అవసరం లేదు, సంవత్సరం టైం అవసరం లేదు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నీకు చూపించటానికి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని, ఒకసారి కాదు ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పేతురు, నీ ఆత్మీయ కండిషన్ ఇది, కావాలంటే నీకు చూపిస్తాను. ఎప్పటికీ? తెల్లారేలోపే చూపిస్తాను, ఈ నైటే చూపిస్తాను. కోడి కుయ్యక మునిపే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు చెప్తావు. అప్పటికైనా అవునయ్యా అని ఒప్పుకోవాలా? అప్పుడు కూడా ఏమంటాడు 35వ వచనము, పేతురు ఆయన చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినా నిన్ను ఎరగనని చెప్పను అనేను. కొంతమంది ఒప్పుకోరు, నువ్వు ఎదగలేదంటే కూడా ఒప్పుకోరు. అమ్మా మీరు ప్రార్థనకు రావట్లేదు, మీరు పెద్దగా వాక్యం వింటలేదు, మీరు పెద్దగా వాక్యం నేర్చుకోలేదు, మీరు ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉన్నారంటే అవునని ఒప్పుకుంటామా? మీరు నమ్ముతారో నమ్మరో కానీ చాలామంది పాటలు బాగా పాడలేరు.
క్రైస్తవులము మనము పాటలు పాడాలి అనేటువంటిది ఒక ఆజ్ఞ, ఆరాధనలో ఒక భాగం. కానీ మీకు తెలుసో లేదు, చాలామంది కలిసి కూడా పాటలు పాడలేరు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. మనకు అసలు అందులో ప్రాక్టీసే ఉండదు. ప్రార్థన కూడా, ఇంకా కొంతమంది అసలు ప్రార్థన చేయటమే రాదు. ఎవరన్నా చేస్తే ఆమెనంటారు కానీ వాళ్ళగా ప్రార్థన చేయటం రాదు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ తెలుగు చదవటం అందరికీ వచ్చినా కానీ బైబిల్ని స్పష్టంగా చదవలేని వాళ్ళు, తెలుగు బైబిల్ చదవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు బైబిల్ చదవటం అంటే ప్రార్థన చేయటం రాదు, పాటలు పాడటం రాదు, వాక్యము కూడా సరిగా చదవటం రానటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ వీటిని గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయం. కానీ మనం ఏమనుకుంటామంటే పేతురులాగా నేను చాలా బలంగా ఉన్నాను, ఒకవేళ క్రీస్తు ప్రభు ఈ రాత్రే వస్తే, ఇప్పుడే వస్తే, గుప్పిడంత మనం చూసేదాన్నైనా సరే నేను పరలోకానికే వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ నిజంగా అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, టీవీ సీరియల్ దగ్గర కనుక మీరు కూర్చొని ఏ సీరియల్లో చూసే టైంలో క్రీస్తు ప్రభు రెండో రాకడ వస్తే ఏమవుతుంది ఎప్పుడన్నా ఊహించుకున్నారా? అప్పుడే రిమోట్ తీసుకొని గుప్పిడంత మనసు పెట్టారు, చాలా లీనమైపోయి చూస్తూ ఉన్నారు. పొరపాటునప్పుడు కనుక క్రీస్తు ప్రభు రాకడ వస్తే, ప్రభువా నేను అసలు ఎప్పుడైనా సరే మాకు కావాలంటే సేవకుని అడుగు, నేను ఏ ఆదివారం మానలేదు, పాటలు కూడా నేనే బాగా పాడతా సంఘంలో, కాకపోతే ఈ ఒక్క అలవాటు ఉందంతే. అది కూడా కొంతమంది అంటారు ఈ ఒక్క సీరియల్లే చూస్తారంట, అన్నీ చూడరంట. నేను అన్నీ చూడను, ఈ ఒక్క సీరియల్లో చూస్తాను. నిజంగా ఇలాంటి కారణాలని చెప్తే ఎట్లా ఉంటుంది అక్కడ? సిల్లీ రీజన్స్ అని మనం అంటూ ఉంటాం కదా, ఈ కారణాలన్నీ ఎట్లా ఉంటాయి అక్కడ? వాస్తవంగా మనం ఏం దృష్టి పెట్టడం లేదు అంటే మన ఎదుగుదల ఎట్లా ఉంది, నా ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది, నేను ఎంత బలవంతుడిగా ఉన్నాను, ఎంత బలహీనుడిగా ఉన్నాను. ఇందులో అపోస్తులైనటువంటి పౌలును మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, అభినందించాల్సింది, ఆయన తన ఆత్మీయ స్థితిని నిరంతరం ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. నేను ఎట్లా ఉన్నాను, ఎంత దూరంలో ఉన్నాను, ఇంకా ఎంత దూరం ఉంది, నేను ఎంత వేగంగా వెళ్ళాలి అని ఆయన వేగిరపడుతూ పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ ఈరోజు మనకు ఆ చురుకు అనేటువంటిది అంటూ ఉంటాం కదా, కొంతమంది పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినా కానీ చురుకు ఉండదు. అట్లనే మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ చురుకు అనేటువంటిది మనలో లేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం గమనించేటప్పుడు నేను ముగించబోతూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు మొదటి పత్రిక 10వ అధ్యాయము మనం చూసినట్లయితే 12వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు వాళ్ళకి, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరం కూడా ఇంకా పేతురు కంటే కూడా మనం ఇంకా చాలా బలహీనంగా ఉన్నాం, ఇంకా చాలా బలహీనంగా ఉన్నాం. ఈరోజు శోధనలో, వచ్చేటువంటి శోధనలో మనం నిలబడగలిగినంత పరిస్థితి లేనే లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు వాళ్ళు బాప్తిసము తీసుకొని రక్షణలోనికి ప్రవేశించి క్రొత్తగా జన్మిస్తున్నారు, కానీ ఎదుగుదల అనేటువంటి విషయంలో ఎక్కడో ఉన్నాం. మనం బ్యాక్ బెంచ్ అని అంటూ ఉంటారు కదా, చాలా దూరంగా ఉన్నాం. ఈరోజు వరకు మన మాట, మన ప్రవర్తన, మన జీవితము మార్పు విషయంలో ప్రయత్నమే చేయలేదు. అలాంటి మనము గమనించవలసింది ఏంటంటే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈరోజు మనమందరం కూడా చూసుకోవాలి. మనమందరం నేను నించున్నాను అనుకుంటున్నాం, కానీ మనము పడకుండా చూసుకోవాలి. మనం ఎదగవలసినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎదగాలి అని అంటే మొట్టమొదట ప్రాథమికంగా మనకు కావాల్సింది నేర్చుకునేటువంటి స్వభావం కావాలి. ఆ నేర్చుకునేటువంటి స్వభావం కనుక లేకపోతే మనం అసలు ఏమీ నేర్చుకోలేం. క్రైస్తవుడు అంటేనే నేర్చుకునేవాళ్ళు. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. కాబట్టి నేర్చుకునేటువంటి వాళ్ళమైతేనే క్రైస్తవులు. నేర్చుకునేటువంటి స్వభావం కనుక లేకపోతే మనలో ఎదుగుదల అనేటువంటిది సాధ్యపడదు. కాబట్టి మనం గుర్తించవలసింది ఏమిటంటే, మనం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు మాత్రం నేను ముగించేస్తాను. అదేమిటి అంటే, మనము మన శరీరానికి ఎలాగైతే పోషణ నిరంతరం అవసరమో, ఇప్పుడు చలికాలం వచ్చింది కదా, మీ చర్మాన్ని ఇలా గట్టిగా గోరులతో ఇట్లా అనండి. గట్టిగా అంటే లోపల రక్తం వచ్చేటట్లు కాదు, ఇలా పెట్టి ఇలా అనండి. ఎట్లా అంటే ఏమవుతుంది? తెల్లగా చక్కగా గీతలు పడితే చాక్పీస్తో గీసినట్టు. ఎందుకు? చర్మం పొడిబారిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడైతే ఇలా ఉంది, మీరు బాగా చలి ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, ఈ చర్మం అంతా కూడా పగిలిపోతుంది, పగిలిపోయి ఇందులో నుంచి రక్తం కూడా కారుతుంది. మీరు అది మనకి ఇక్కడ కనపడదు, కానీ ఇక్కడ ఇది మనకున్న చలికి మన పెదాలు పగులుతాయి. మీరు చూస్తూ ఉంటారా, చలి బాగా ఎక్కువ ఉంటే పెదాలు పగులుతాయి. మనం ఏం చేస్తాం పెదాలకి? పాతకాలంలో అయితే వెన్న రాసేవాళ్ళు, ఇప్పుడంతా లిప్ గార్డులు, లిప్ బామ్లు, ఇంకా రకరకాలైనటువంటివి వచ్చేసినాయి. అవి ఏం చేస్తున్నారంటే అవి రాస్తూ ఉన్నారు. అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే,
ఇప్పుడు ఎప్పుడైతే మన చర్మం పొడిబారిపోయిందో దీనికి పోషణ అవసరం. ఆ లిప్ బామ్ కనుక రాయలేదనుకోండి, ఏమైపోతుందంటే ఇవి చాలా నొప్పి పుడుతూ ఉంటాయి, పెయిన్ వస్తూ ఉంటుంది, పగిలిపోతాయి. చర్మం కూడా పగిలిపోయింది అనుకోండి, అలా ఉంటుంది. అందుకనే మనం చలికాలం ఏం చేస్తామంటే, చలికాలము స్నానం చేయగానే కొంతమంది వ్యాజిలిన్ రాయటం కానీ, లేకపోతే నూనె ఏదన్నా రాయటం కానీ, ఇటువంటివి చేస్తూ ఉంటాం. అంటే ఇదంతా కూడా చర్మానికి ఇచ్చేటువంటి పోషణ. చర్మానికి పోషణే కాదు, తలకి నూనె పెడుతూ ఉంటారు కదా, తలకి వెంట్రుకలకి పోషణే కాదు. కొంతమంది ఇవాళ రేపు గడ్డాలు బాగా పెంచుతున్నారు. గడ్డం పెంచాలంటే ఎంత ఖరీదో, ఊరికినే పెంచుకుంటే కాదు. ఒకసారి నేను చూస్తూ ఉన్నాను, ఆ గడ్డానికి రాసుకునేటువంటి ఇంత చిన్న చిన్న ఆయిల్ బాటిల్ 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, ఇన్ని వేలు ఖర్చు పెట్టి అంత గడ్డం పెంచుకోవటం అవసరమా అని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకప్పుడు మనకు పాతకాలంలో సామెత ఉండేది, మీసానికి సంపెంగ నూనె అని. నిజం, వాళ్ళు రాసేవాళ్ళు సంపెంగ నూనె తెచ్చి అంత ఖరీదని రాసేవాళ్ళు. ఇదంతా కూడా ఏమిటి అంటే పోషణ. అయితే నేను భౌతికమైనటువంటి పోషణ కాదు, కానీ భౌతికమైన పోషణ కొరకు మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి సీజన్ వచ్చిందంటే ఎండాకాలానికి కావాల్సినవి, చలికాలానికి కావాల్సినవి, వర్షాకాలానికి కావాల్సినవి, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా. మరి మన ఆత్మకు కావలసిన పోషణ గురించి మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం? ఎప్పుడైనా మన ఆత్మకు కావలసినటువంటి పోషణ గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తుంటామా? మనం ఆత్మకు కూడా పోషణ అనేటువంటిది అవసరమో అనేటువంటిది మనం గమనించామా? ఇందాక మనం చదివినటువంటి వచ్చిన భాగమే మనము కొన్ని వచనాలు చదివి మనం ముగించేసుకుందాం. అదేమిటి అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయము 2వ వచనము ఇక్కడ ఏమంటూ ఉంటాడంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు పాలు ఎలాగైతే పిల్లలకు పోషణ ఇస్తూ ఉంటాయో భౌతికంగా, క్రొత్తగా జన్మించినటువంటి శిశువు అంటే ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, వాళ్ళకి పోషణ కొరకు ఏం కావాలని అంటున్నాడు? ఇప్పుడు మనకి ఎప్పుడైతే పోషణ అనేటువంటి ఈ చర్మానికి పోషణ కరువైందో ఈ చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. ఇంకా ఎక్కువైపోతే ఒకవేళ ఇదంతా కూడా పగిలిపోతూ ఉంటుంది. శరీరంలో ఏదైనా సరే, ఏ భాగమైనా సరే, అందుకనే మనం ఏం చేస్తూ ఉంటామంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా కాపాడుకుంటూ ఉంటాం. మొన్న మేము ఒక ప్రాంతం వెళ్ళాం, బాగా చలిగా ఉండేటువంటి ప్రాంతము. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళు వేసుకున్నటువంటి షూస్, చెప్పులు చూస్తూ ఉన్నాను. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సాక్స్ వేసుకొని చెప్పులు వేసుకున్నారు. నాకు కాసేపటికి అంతుపట్టలేదు, వీళ్ళేమందరూ ఇక్కడ అంటే ఒకలో ఇద్దరు కొంతమందో సాక్స్ వేసుకొని చెప్పులు వేసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ దాదాపుగా అందరూ సాక్స్ వేసుకొని చెప్పులు వేసుకున్నారు. కాసేపటికి పక్కన వాళ్ళని అడిగితే, అట్లా కాదండి, చలి ఎక్కువ ఉందని సాక్స్ వేసుకున్నారు అన్నాడు. ఒరే, అది కదా, చలి ఎక్కువ ఉందని సాక్స్ వేసుకున్నారు. నేను అనుకున్నాను అంటే మనకు చలి లేకపోయినా మనం సాక్స్ వేసుకుంటాం, అది వేరే. షూస్ వేసుకునేటప్పుడు సాక్స్ వేసుకుంటాం. నేను షూస్ కింద కదా సాక్స్ వేసేది, చెప్పులకి ఎందుకు సాక్స్ అని ఆలోచన చేస్తున్నాం. వాస్తవంగా మనం బాగా చలిగా ఉండే ప్రదేశాలు కనుక చూస్తే చేతులకు కాళ్ళకి గ్లౌజులు వేసుకుంటారు, చూసారా? చలిమంట వేసుకుంటే కూడా మనం ఏం చేస్తాము? ఆ మంట దగ్గర చేతులైనా పెట్టే తల పెడతామా? చేతులేక మనం పెడుతూ ఉంటాం. చేతులైనా పెట్టేది ఎందుకు? చేతులు మాత్రం పెడతాం. ఒకసారి ఒక ఆయన అన్నాడు, చేతులేక ముందుకు వచ్చేదని, ఒళ్ళంతా పెట్టాలన్నా ముందుకు రాదు. కానీ వాస్తవంగా అట్లని కాదు, ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి ఈ గుండె దగ్గర నుంచి రక్తము పంప్ చేస్తూ ఉంటుంది కదా, ఈ రక్తము సరఫరా అయ్యి ఇక్కడ దాకా వస్తుంది. ఇక ఇది ఎండ్ కదా, చివరి కదా, మరలా ఇక్కడికి వచ్చి మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. కాళ్ళ దగ్గరకు కూడా అక్కడ దాకా వచ్చి మరలా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ చేతిని మనం అక్కడ పెట్టామనుకోండి, వేడి ఉంటుంది కదా, ఇక్కడ దాకా వచ్చిన రక్తం ఏమవుతుందంటే ఆ వేడి అవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది ఆ గుండె దగ్గరికి. అంటే ఒక రకంగా శరీరంలో ఉన్న రక్తం అంతా అక్కడికి వచ్చి వేడిని అందుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఈ రక్తం ఏమవుతుందంటే ఒళ్ళంతా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా మీ చేతులు అలా వేడి దగ్గర పెట్టండి, చెయ్యి ఒక్కటి వేడవదు, మీ ఒళ్ళంతా వేడైపోతుంది. ఎందుకు ఒళ్ళంతా వేడవుతుంది? అక్కడికి వచ్చిన రక్తము ఆ వేడిని అందుకొని ఒంట్లోకి వెళ్ళిపోతుంది, ఆ వేడి ఒంటి మొత్తానికి తీసుకెళ్తుంది. అలాగనే చలి కూడా, ఇప్పుడు ఈ చేతులు అరికాళ్ళు చల్లబడ్డాయి అనుకోండి, ఆ చలి లోపలికి వెళ్ళిపోయి ఒళ్ళంతా చల్లబడిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే చలి దేశాల్లో, ప్రదేశాల్లో కాళ్ళకి చేతులకి గ్లౌజులు వేస్తారు, ప్రొటెక్షన్ అదంతా కూడా.
అది దేని గురించి నేను మాట్లాడుతూ ఉన్నానంటే, మన శరీరంలో అన్న అవయవాలను, ప్రతి అవయవాన్ని మనం ఎట్లాగైతే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో, వాటి పోషణ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటామో, ఆ సీజన్ను బట్టి మనం కాపాడుకునేటువంటి విధానం ఉంది కదా. మరి మన ఆత్మను గురించి మనం కాపాడుకోవటానికి ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటామా? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో శోధనలు ఏంటి, ఈ శోధనలన్నింటినీ నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలి, నా పక్క వాళ్ళ పరిస్థితి ఏంటి, పక్క కుటుంబాలు ఏంటి, గ్రామాలు ఏంటి, ఇప్పుడున్నటువంటి నేడున్న ప్రపంచంలో ఆ టీవీలు అంటున్నారు, సినిమాలు అంటున్నారు, సీరియళ్ళు అంటున్నారు, కుటుంబాలు ఇట్లా ఉన్నాయి, వీటిలో నేను ఎట్లా నన్ను నేను కాపాడుకోవాలి అని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తూ ఉంటామా? ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నాం, అంతేగాని మనం వాటిని గురించి పెద్దగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను, మీరు ఒకవేళ చలికాలం అయితే చేతుల గ్లౌజులో, కాళ్ళ గ్లౌజులో, ఎండాకాలం అయితే మరొకటో, లేకపోతే చలికాలం మరొకటో ఉంటుంది. కానీ మనము మన ఆత్మను పోషించుకోవాలంటే ఒకటే ఒక మార్గం, పెద్ద హెవీ సిలబస్ పెట్టలేదు. దేవుడు చెప్పినటువంటిది ఏమిటి అంటే, నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మీరు వాక్యాన్ని మీరు ఇవ్వండి, మీ శరీరానికి, మీ ఆత్మకు కావలసిన పోషణ అంతా కూడా అదే ఇస్తుంది. అంతా కూడా మీరు వాక్యాన్ని చదువుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళండి. మనం అన్ని విషయాలలో మనం కాపాడబడతాం. వాస్తవంగా ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, మనము ఎక్కువ సమయము వాక్యం దగ్గర గడపలేకపోతూ ఉన్నాం. మనకు అవసరం, మనకు చాలా అవసరం, కానీ చాలా కొద్దిగా వాక్యం దగ్గర గడుపుతూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే, వారానికి మనం ఒక 2 గంటలు ఆరాధనకు వస్తూ ఉంటాం సాధారణంగా. ఆ 2 గంటల ఆరాధనలో ఒక 40-45 నిమిషాల నుంచి 1 గంట లోపే ప్రసంగం, వాక్యం ఉంటుంది, అంతే కదా. ఒక వారానికి 1 గంట, ఒక నెలకి 4 గంటలు, నెలకి 4 గంటలు, ఒక సంవత్సరం మీద ఒక 48 గంటలు. అందులో కూడా మానేసేవి ఉంటాయి. ప్రసంగం ప్రారంభమైన తర్వాత కొందరు వస్తారు, వచ్చిన తర్వాత కూడా ఇందాక చెప్పినట్టు నిద్రపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇందులో మనకు లోపలికి వెళ్ళి పనిచేసేది ఎంత ఉంటుంది? ఈరోజు మనం చెప్పాలి అంటే, మన ఆత్మకు కావాల్సిన పోషణ చాలా చాలా కొద్దిగా ఇస్తూ ఉన్నాం. అందువల్ల అది చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ రాత్రికాల సమయంలో మీ అందరికి కూడా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, మనం ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. ఇది దేవుని యొక్క కోరిక. ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకునేటువంటి వాడిగా ఉండాలి. నేర్చుకోనటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఆయన కోరుకోలేదు. దయచేసి నేను నేర్చుకోను అని గనక అనుకున్నట్లయితే మనం ప్రార్థనకి రావటం అనవసరం. మనం ప్రార్థనకి వస్తున్నాము అంటేనే మనం నేర్చుకోవటం కొరకు మనం రావాలి. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఈవేళ మనం ఎవరైనా కొంచెం గట్టిగా చెప్పి నేర్పించాలని ప్రయత్నం చేస్తే మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇంకా ప్రార్థన కూడా మానేసే అంత శోధన కూడా మనకు వస్తూ ఉంది. కానీ దయచేసి మీరు ఎవరైనా మీకు నేర్పించాలి, మీ మేలు కోరి గద్దింపు కనుక వచ్చినట్లయితే దయతో నేర్చుకునేటువంటి మనస్సు, మెత్తటి మనస్సు కలిగి ఉండండి. మనం ఎప్పుడైనా నేర్చుకునే స్వభావం ఉంటేనే ఎదుటి వాళ్ళు నేర్పగలరు. నేను నేర్చుకోను అని చెప్పేసి అంటే ఎవరు నేర్పలేరు. గుర్రాన్ని బలవంతంగా మనం తీసుకెళ్ళగలం, కానీ నీళ్లు బలవంతంగా తాపించలేం. ఈరోజు స్థానిక సంఘాల్లో మీటింగ్ అంటే బలవంతంగా పెట్టగలం, బలవంతంగా తెచ్చి కూర్చోబెట్టగలం. కానీ బలవంతంగా మీ చేత వాక్యం వినిపించి మీలో మార్పును తీసుకొని రాగలమా? అది రాదు. అది మీ వల్ల అయ్యేటువంటి కార్యం. కాబట్టి ఎలాగైతే అపోస్తులైనటువంటి పౌలు తను ఏ స్థితిలో ఉన్నాడో గుర్తించి ఆయన వేగిరపడుతూ ముందుకు వెళ్ళాడు. మనలో ప్రతి ఒక్కరు అలా ఉండాలి. క్రీస్తు ప్రభు పేతురును కూడా హెచ్చరించాడు, మీరు అలాగే లేరు, మీరు అందరూ కూడా అభ్యంతర పడతారంటే ఆయన చెప్పాడు, వీళ్ళందరూ అభ్యంతరపడ్డా నేను మాత్రం అభ్యంతరపడ్డాను. కానీ క్రీస్తు ప్రభు దాన్ని రుజువు చేయాలనుకున్నాడు. కోడి కుయ్యక మునిపే నువ్వు నన్ను ఎరగనని మొమ్మారు చెప్పుదు అని చెప్పేసి అంటే అప్పుడు కూడా మళ్ళీ ఆయన అంటున్నాడు, నీ కొరకు చావాల్సి వచ్చినా కానీ నేను చచ్చిపోతాను, కానీ నేను చేయను. కానీ తెల్లారేసరికి ఆయన ఆత్మీయ జీవితం ఏంటో, ఆయన ఎంత బలవంతుడిగా ఉన్నాడో అర్థమైంది. కాబట్టి దయచేసి మనల్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనం ఎంత బలంగా ఉన్నాం, ఎంత బలహీనంగా ఉన్నాం మనం గుర్తించాలి. మనం వాక్యాన్ని కోరుకోవలసినటువంటి అవసరం ఉంది. మనకు ఎలాగైతే శరీరానికి పోషణ అవసరమో, లోకంలో మనకి పోషణ అనేటువంటిది మనం చూస్తూ ఉంటామో, అలాగనే ఆత్మ విషయంలో కూడా పోషణ అనేటువంటిది అవసరం. వాక్యాన్ని మనం చాలా ఎక్కువగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి ఆదివారం ఆరాధనలు సరిపో అంతకు మించి పిల్లల కొరకు సండే స్కూల్ అయితేనేమి, వాళ్ళకి ప్రత్యేకమైన తరగతులు అయితేనేమి, యవ్వనస్తుల కొరకు ప్రత్యేకంగా అయితేనేమి, స్త్రీల కొరకు ప్రత్యేకంగా అయితేనేమి, ఇవన్నీ నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ వాళ్ళ మేలు కొరకు నిర్వహిస్తే కూడా, ఇంత కష్టపడి ఇంత ఖర్చుపడి లక్షలు ఖర్చు పెడితే కూడా వాళ్ళు వచ్చి నేర్చుకోవడానికి వాళ్ళకి మనసు లేదు. 3 రోజులు సభ కదా, ఎన్ని రోజులు వస్తాం మనం? సుధీర్ గారు 3 రోజులు కుదరదు కదండి, ఫస్ట్ రోజు వస్తాం మేము అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
మాకైతే 2వ రోజు కుదిరిద్ది అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం పాప 3 రోజులు వచ్చేవాళ్ళు ఉంటారు. నిజంగా వాక్యం అనేటువంటిది మనం నేర్చుకునే అవకాశం ఉంది అంటే కూడా నేర్చుకునేటువంటి కోరిక మనకు లేదంటే మనం లోకంలో చాలా బిజీగా ఉన్నాం. మార్తలాగా మరీలాగా క్రీస్తు ప్రభు పాదాల దగ్గరే వాక్యం దగ్గరే కూర్చునే పరిస్థితి లేదు. ఈ రాత్రికాల సమయంలో దయచేసి ఎవరు విమర్శని అనుకోవద్దు. మనం ఎదగాలి. ఎదగకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని ఒప్పుకోడు. ఇక్కడ గద్దించేదానికంటే కూడా కఠినమైన గద్దింపు ఉంటుంది రేపు. క్రీస్తు ప్రభు అంటాడు, అక్రమం చేయవాళ్ళని నన్ను వదిలిపోయండి అని చెప్పేసి ఎలాగైతే అన్నాడో మనల్ని ద్వారం వెలుపలికి బయటకు పంపేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాగ మనం శరీర సంబంధులుగా గనక ఉన్నట్లయితే అసూయలు, ద్వేషాలు, కలహాలు, మత్సరములు, ఈర్ష్యలు, ఇంకా వగైరా వగైరా ఎన్నో ఉన్నాయి. వాటితో నిన్నటువంటి మనం పరలోకానికి వెళ్తాము అనేటువంటిది అందని ద్రాక్ష పండు లాంటిదే. కాబట్టి మనమందరం కూడా మార్పు చెంది క్రీస్తు ప్రభు వంటి స్వభావం కలిగినటువంటి వారమే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని వైపు ఆకర్షించబడేటట్లుగా, ఎలాగైతే పిల్లలు బాగా మార్కులు తెచ్చుకుంటే ఇక్కడే మా పిల్లల్ని కూడా చదివించాలని అనుకుంటారో మన స్థానిక సంఘాలు అలా తయారవ్వాలి. దాన్ని చూసి లోకంలో ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ ఉంటే మన జీవితాలు కూడా మారుతాయి కదా, మన కుటుంబాలు మన పిల్లలు మారుతారు కదా అని ఆకర్షించబడేటువంటి విధంగా మన స్థానిక సంఘాలు ఉండాలి. దేవుని చిత్తమైతే అలాగ మనం అందరం కూడా బలపడదాం, ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, సంఘాలను దీవించునుగాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.